కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. ప్రేమ కవాలి మూవీ రామానాయుడు గారు వచ్చారు వైజాగ్ లో జ్యోతి థియేటర్ లో మీ సినిమా తీసేసి రానా సినిమా వేద్దామని మా థియేటర్ ఓనర్ కి చెప్పారు. మా మేనేజర్ ఒప్పుకోలేదు, వద్దండి సినిమా బాగా ఆడుతుంది, మీరు ఆ సినిమా తీయద్దు. సో హీ టోల్ మీ దట్. జ్యోతిలో 130 days ఆడింది ఆ సినిమా. ఫస్ట్ టైం ఫేసింగ్ ఏ కెమెరా. లోపల చాలా టెన్షన్, కెమెరా యాక్షన్ అన్ని వినిపిస్తున్నాయి, లోపల హార్ట్ బీట్ టప్ 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 అని కొట్టుకుంటుంది. ఒక చోట ఒక ఫేజ్ లో డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏం చేస్తున్నా, నేను చేస్తున్న కరెక్టేనా లేదా అనే చాలా థాట్స్ ఉండే కదా. చాలా మంది ఎందుకమ్మా హీరోగా చాలా కష్టం, అంత ఈజీ కాదు, ఈ ఫీల్డ్ అంత ఈజీ కాదు, అలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి. ఎక్కడో వచ్చి ఆ సినిమాకి హైప్ వచ్చేది, ఎక్కడో వచ్చి టక్కుని కరెక్ట్గా ఇది కొడితేస్తున్నాడు ఆది అనేసరికి ఆగిపోయేది. ఈ థియేటర్స్ అన్ని తట్టుకొని సినిమాని రిలీజ్ చేసి, సినిమాకి పబ్లిసిటీ చేసి, ఆ సినిమాని రిలీజ్ చేయడం అనేది నరకం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఈ ఎపిసోడ్లో మన గెస్ట్ ఆది సాయి కుమార్, మ్యాన్ హూ నీడ్స్ నో ఇంట్రడక్షన్ ఎట్ ఆల్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్జేషన్. బట్ మీరైతే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ని టచ్ చేస్తే, వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తే వచ్చే రా అండ్ రియల్ కాన్వర్జేషన్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంతసేపు మీ మనసులో మాట కమెంట్ సెక్షన్లో చెప్పండి. హలో ఆది గారు, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారండి, బాగున్నారా? బాగున్నానండి. RRR అంటే నేను రాజమౌళి గారి సినిమా అనిపించింది. రా అండ్ రియల్ విత్ రోహిత్. ఓకే, రా అండ్ రియల్ విత్ రోహిత్. ఓకే, RRR. కొంచెం ముందుకెళ్తే మీ కెరియర్ స్టార్టింగ్ 2011 కదండి, ప్రేమ కావాలి. అంటే ఆ మూవీతో నాకు ఒక చిన్న రిలేషన్ ఉందండి. రేపు నాకు ఇంటర్మీడియట్ M1 ఫైనల్ ఎగ్జామ్, మ్యాథమెటిక్స్ ఫైనల్ ఎగ్జామ్. నేను చదివేసుకున్నా, అంతా అయిపోయింది. బట్ టెన్షన్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ మూవీ రిలీజ్ అయింది, మీ ఇంటి పక్కన సాయిరామ్ థియేటర్ అని ఉంటే దాంట్లోకి వెళ్ళిపోయి చూసేస్తాను. సో అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి మీతో నాకు ఆ మూవీతో ఆ కనెక్షన్. అండ్ అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళండి మీరు మెంటలీ, మీ ఆలోచనలు ఎట్లా ఉండేది? ఆల్మోస్ట్ ఒక 14 సంవత్సరాల ముందంటారా? అప్పుడు సినిమాలు తప్ప ఇంకో ఆలోచన ఉండేది కాదు, ఇంకో ప్రపంచం తెలిసేది కాదు. ఓన్లీ సినిమాలు సినిమాలు సినిమాలు. అండ్ ఆబ్వియస్లీ ఏది మాట్లాడినా సినిమాల గురించే మాట్లాడేవాడిని. బోరింగ్ పర్సన్గా ఉండే. మా ఫ్రెండ్స్ అందరూ ఏంట్రా బాబు ఎప్పుడు సినిమాల గురించే మాట్లాడతాను. సో ఆ టైంలో ఫర్ మీ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ మూవీస్ 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 మూవీస్. దాని మీద ఫోకస్ ఉండింది. సో ప్రేమ కావాలి అప్పుడు కూడా ఐ థింక్ వెరీ యంగ్. సో ఐ డిడ్ంట్ నో అంత పెద్ద హిట్ అయ్యింది, అంత పెద్ద హిట్. ఇప్పుడు చాలా మంది చెప్తుంటే ఓకే బ్లాక్ బస్టర్ అని. 100 days ఫంక్షన్ కూడా ఐ వాజ్ లైక్ కామనే కదా, ఇది ప్రతి సినిమాకి 100 days ఫంక్షన్ చేస్తారు కదా, మా సినిమాకే కాదు కదా అని ఫీల్లోనే ఉన్నా. బట్ జెన్యూన్ బ్లాక్ బస్టర్ అయింది అది. ఎలా నాకు ఆ జెన్యూన్ బ్లాక్ బస్టర్ అయిందని తెలుసు అంటే, నేను ఏదో ఫంక్షన్లో ఐ వాజ్ సిట్టింగ్, వెళ్ళి రామానాయుడు గారు వచ్చారు. ఐ వెంట్ అండ్ విష్డ్ హిమ్ అండ్ హీ సా మీ అండ్ హీ సెడ్, బాబు యువర్ ఆది రైట్ అని. అవును సార్, నాన్నగారు ఎలా ఉన్నారు అంతా? బాగున్నాను సార్ అన్న. యాక్చువల్లీ నా మనవడి సినిమా, రానా గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది వైజాగ్లో జ్యోతి థియేటర్లో, నీ సినిమా వేద్దామని, మీ సినిమా తీసేసి రానా సినిమా వేద్దామని మా థియేటర్ ఓనర్కి చెప్పాను. అప్పుడే నీ సినిమా 80 days అయిపోయింది, 70 days అయిపోయింది, నీ సినిమా వేద్దామంటే మా మేనేజర్ ఒప్పుకోలేదు, వద్దండి సినిమా బాగా ఆడుతుంది, మీరు ఆ సినిమా తీయద్దు, ఈ సినిమా 100 days మన పక్క థియేటర్లో మనం ఇంకో థియేటర్ ఉందా అందులో వేసుకుందాం అని చెప్పారండి. సో హీ టోల్ మీ దట్. సో అలా చెప్పారు, నా మేనేజర్ ఒప్పుకోలేదు. సో నేను చెప్పాను ఓకే అయితే 100 days ఆడిని ఆ సినిమా అని. జ్యోతిలో 130 days ఆడింది ఆ సినిమా. సో ఇట్ వాజ్ లైక్ ఎ జెన్యూన్ బ్లాక్ బస్టర్. అంటే చాలా మందికి, అందరికీ పడుతుంది, హిట్లు పడతాయి, అన్నీ పడతాయి. వెరీ ఫార్చునేట్ దట్ ఒక జెన్యూన్ బ్లాక్ బస్టర్ అంత ఎర్లీ కెరియర్లో నాకు పడిపోయింది. అది నాకు తెలుసుకోవడానికి చాలా ఇయర్స్ పట్టింది. అండ్ ఆ హిట్ వచ్చినప్పుడు మీ మైండ్ సెట్ చేంజ్ అయిందండి? అంటే ముందు అంటే అప్పటి వరకు మీకు ఏం తెలీదు, మూవీ వచ్చిన తర్వాత సడన్ గా ఫేమ్ ఆల్రెడీ ఉందనుకోండి, బట్ ఆ తర్వాత కూడా సడన్ గా రావడము ఇవన్నీ చూసేసరికి మీలో ఏమైనా చేంజ్ కనిపించింది అంటారా? లేదండి, నాకు అంతగా ఐ నెవర్ ఎంజాయ్డ్ దట్. ఇది మోర్ నెక్స్ట్ ఏంటి ఏం చేయాలి, ఆ స్ట్రెస్ ఎక్కువ ఉండింది. తర్వాత లవ్లీ కూడా బాగా ఆడింది తర్వాత. సో నేను ఎంజాయ్ చేశాను. అంటే ఒక కొత్త అటెన్షన్ వచ్చింది, అంటే వెళ్తే కొంచెం మీడియాలో అంతా కూడా ఒక అటెన్షన్ వచ్చేది.
బట్ ఆ టైంలో ఐ డిడ్ నో మచ్. ఒక 4-5 ఫిల్మ్స్ తర్వాత నాకు ఎప్పుడైతే నా ఫస్ట్ సినిమా ఒకటి బాగా ఆడలేదో అప్పుడు తెలిసింది, ఓకే సినిమా ఆడకపోతే ఇలా ఉంటుందా అని, ఆడితే ఇలా ఉంటుందా ఆడకపోతే ఇలా ఉంటుందని అప్పుడు తెలుసుకున్నా. సో ఎస్, కంప్లీట్ అటెన్షన్ అయితే వచ్చింది అప్పట్లో. వెరీ ప్రామిసింగ్ యంగ్స్టర్ అని, లేకపోతే ప్రేమ కావాలికి ఐ వన్ ఫిలిం ఫేర్, ఐ వన్ బెస్ట్ సైమా, టైమ్స్ ఆఫ్ ఇండియా బెస్ట్ మెయిల్ 2011, ఇలాంటి చాలా అవార్డులు, ఒక 11 to 12 అవార్డ్స్ వచ్చినాయి, బెస్ట్ అవార్డ్స్ అవన్నీ బెస్ట్ డెబ్యూకి. సో ఐ ఎంజాయ్డ్ దట్ పేస్ అండి. ఐ హోప్ మళ్ళీ అలాంటి ఒక సక్సెస్ రావాలి. దీంతో వస్తుందనే కోరుకుందాము. అండ్ అప్పుడు మీకు గుర్తున్న కొన్ని మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమని చెప్తారా ప్రేమ కావాలి మూవీలో? మూవీకా, ఐ థింక్ మై ఓపెనింగ్ ఫస్ట్ షాట్ అండి. నా ఫస్ట్ షాట్ ఫుల్ కంప్లీట్ ఇండస్ట్రీ, డాడీ అందరిని పిలిచారు. సో నా ఫస్ట్ షాట్కి చిరంజీవి గారు అండ్ నాగార్జున గారు, తర్వాత బాలకృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది వచ్చారనమాట. సో ఏంటంటే ఫస్ట్ షాట్ అన్నపూర్ణ స్టూడియోస్లో చేసాం. ఫస్ట్ షాట్ కెమెరా అక్కడ అటు సైడ్ ఉంది. సో ఏంటంటే ఒక కంప్లీట్ బ్యాక్ స్టేజ్ నుంచి నాది ఇలా ఓపెన్ అవుతుంది. సో నేను ఇలా నడుచుకుంటూ వచ్చి అందరికి హాయ్ చెప్పి ప్రేమ కావాలి, మీ అందరి ప్రేమ కావాలి అని చెప్పాలి. సో దిస్ వాజ్ ద డిజైన్. సో నేను అంతా రెడీ అయిపోయాను, అంతా అయింది. ఫస్ట్ షాట్ ఓపెన్ అంటే లోపల చాలా టెన్షన్. అక్కడి నుంచి వినిపిస్తుంది కెమెరా, యాక్షన్ అన్నీ వినిపిస్తున్నాయి. వినిపిస్తూ ఉంటే లోపల హార్ట్ బీట్ టప్ 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 అని కొట్టుకుంటుంది. అంటే ఫస్ట్ టైం ఐమ్ ఫేసింగ్ ఏ కెమెరా. ఫస్ట్ షాటు చాలా టెన్షన్గా ఉన్నాను, నా హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. అక్కడేమో వాయిస్ వచ్చింది, స్టార్ట్ కెమెరా అని, రోలింగ్ యాక్షన్ అనేసరికి ఒక చిన్న మ్యూజిక్ బిట్ అనుపేసాడు అనమాట, చాలా మంచి ఇంట్రో బిట్ లాగా. అది అలా ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యేసరికి ఒక 2,000 మంది జనం మొత్తం. అందరి ముందు చూస్తే చిరంజీవి గారు, ఇక్కడ చూస్తే బాలకృష్ణ గారు అందరు ఉన్నారు. సో ఏం చేయాలరా మనం, జస్ట్ వెళ్ళి ప్లెయిన్గా నడుచుకుంటూ వెళ్తే ఇట్ లుక్ వెరీ ఆడ్ అని చెప్పి అక్కడక్కడ ఇంప్రవైజ్ చేసి ఐ స్టార్టెడ్ డాన్సింగ్. ఓకే, ఒక మూమెంట్ వేసి ఫుల్ ఫెస్ట్గా డాన్స్ చేసి, స్క్రిప్టెడ్ కాదు, ఓకే నేనే డాన్స్ చేసి ఒక వేవ్ మూమెంట్ అంతా వేసి వెళ్ళి ప్రేమ కావాలి, మీ అందరి ప్రేమ కావాలి అని చెప్పి అరిచే అలా కింద పడితే బ్లాస్ట్ అవుతుంది. ఆ షాట్ నా ఫస్ట్ షాట్ ప్రేమ కావాలికి. దట్ విల్ బి మెమరబుల్ అండ్ ఒక హయ్యెస్ట్ పీక్ టెన్షన్ ఫస్ట్ షాటే. ఎప్పుడైతే ఆ షాట్ బాగా వచ్చిందో, ఆ చిరంజీవి గారు వచ్చి ఒక కత్తితో ఇది చేస్తే ఒక చాకులాగా ఉంది మూమెంట్స్ అని చెప్పారు. సో ఎప్పుడైతే అది చెప్పానో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఓకే, ఒక మంచి డాన్సర్ వచ్చాడు అన్నట్టు ఆయన చెప్పడము. అలానే బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు కూడా దే టోల్డ్ గుడ్ థింగ్స్ అబౌట్ మీ. అండ్ నాగేశ్వరరావు గారు ఆల్సో బ్లెస్డ్ మీ. సో ఇలా చాలా మంది వచ్చి బ్లెస్ చేయడము ఇవన్నీ చెప్తే అప్పుడు ఓకేరా, ఓకే అని అనిపించింది. అంటే మనం ఎంత చేసినా వాట్ ఎవర్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ సమ్టైమ్స్ యూ గో అండ్ యాక్ట్, చెప్పేస్తారు పెద్దవాళ్ళు, చెప్పేస్తారు ఈ హ్యాస్ ఫ్యూచర్ అన్నమాట. కొన్నిసార్లు మనం జడ్జ్ చేసేస్తాం సింపుల్గా. కొంతమంది త్రూ టైం నేర్చుకొని కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది టాలెంటెడ్ నార్మల్గానే టాలెంటెడ్గా ఉంటారు. సో నా ఫస్ట్ షాట్ వాజ్ మై టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. ఆ షాట్ నేను చేయడం వల్ల, ఆ షాట్ బాగా వచ్చిన వల్ల ఆ కాన్ఫిడెన్స్ నాకు నెక్స్ట్ షూట్ కంటిన్యూ అయింది. సో దట్ విల్ బీ మై మోస్ట్ మెమరబుల్. అండ్ ఆ రోజున ఆ షాట్ బాగా చేయకపోయి ఉంటే మేబీ నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు, డౌట్స్ వచ్చేవి. అంటే నేను ఆర్టిస్ట్గా పనికి వస్తానా లేదా రానా, ఇలాంటివన్నీ వచ్చేది. సో ఎప్పుడైతే వాళ్ళందరూ లేదు అబ్బాయి చాలా బాగుంది, చాలా బాగా ఎనర్జీ ఉంది, మంచి ఎనర్జీ ఉంది, సో దీస్ ఆర్ ది వర్డ్స్ ఐ హర్డ్. సో దీస్ వర్ జెన్యూన్ ఫీడ్బ్యాక్. సో దట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్. సో దట్ ఫస్ట్ షాట్ ఇన్ ప్రేమ కావాలి విల్ బీ మై లైఫ్ టర్నింగ్ షాట్ అండ్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఎవరైనా సరే మనం ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది కదా, సో అది ప్రూవ్ చేసుకునే మూమెంట్ అది మనకు కరెక్ట్గా వచ్చేసిందంటే అక్కడి నుంచి లైఫ్ టర్న్ అవుతుంది. లేకపోతే చాలా మంది ఎందుకమ్మా హీరోగా అంత చాలా కష్టం, అంత ఈజీ కాదు, ఇలాంటి వస్తా ఉంటాయి. వాళ్ళు అట్లా అంటే మన మీద మనకే ఏదో తెలియని ఆలోచనలు, ఈ ఫీల్డ్ అంత ఈజీ కాదు, అలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి. సో మనం ప్రూవ్ చేసుకున్నంత వరకు ఇవి వస్తూ ఉంటాయి. వన్స్ ప్రూవ్ చేసేసుకుంటే ఓకే అన్నట్టు వస్తుంది. సో దట్ ఫస్ట్ షాట్ ఇస్ మెమరబుల్ ఇన్ మై లైఫ్. అండ్ అప్పటి నుంచి 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎట్లాంటి వాళ్ళు మీరు? అప్పుడు మీకు ఏమనిపించింది అండ్ ఇప్పుడు ఎట్లా ఉన్నారు? హౌ హ్యాస్ యువర్ పర్సనాలిటీ చేంజ్డ్? See, now I got married, I have a kid. So the way I look into life has changed completely. అప్పుడు ఏంటంటే ఓన్లీ మూవీస్ అది ఇది అని. ఇప్పుడు అంటే దాని తప్ప ఇంకో బ్రెయిన్లో ఇంకోటి ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. ఓకే చిల్ అవుదాం,
లైఫ్ ఇస్ టూ షార్ట్, కొంచెం ఫిలాసఫీ యాడ్ అయింది లైఫ్లోకి. సో లైఫ్ ఇస్ టూ షార్ట్ అండ్ ఓన్లీ సరే అందరూ ఏమి మనం అనుకున్నట్టు లైఫ్ వెళ్ళిపోదు కదా. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ గ్రాఫ్. సో మనకి మన టైం వస్తుంది. ఇలాంటి థాట్ ప్రాసెస్, మెచ్యూర్డ్ మైండ్ అండ్ సో ఎప్పుడైనా సో ఈ థాట్ ప్రాసెస్ అనేది కొంచెం ఫిలాసఫీ ఎక్కువైంది ఇప్పుడు. కొంచెం ఎక్కువ ఇలాంటి ఆలోచన పాజిటివ్, అంటే కంప్లీట్గా సినిమాలే కాకుండా దేర్ షుడ్ బి అన్ అదర్ యావిగేషన్, యాడ్ అవ్వాలి, అన్నీ ఉండాలి లైఫ్లో, అన్నీ అవ్వాలి. చిల్ బ్రో అనే ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు. కొంచెం చిల్ అయితే మంచిదే కదా, అంత తప్పే ఉందని. ఎందుకంటే నా చైల్డ్హుడ్ అంతా ఆఫ్టర్ మై 17-18 ప్రాక్టీసులకే అయిపోయింది. హీరో కావాలని చెప్పి డ్యాన్స్ ప్రాక్టీసులు, ఫైట్లు, మార్నింగ్ లేచి రోలర్ స్కేట్స్, జిమ్నాస్టిక్స్, ఇలాగ అన్నీ నేర్చుకొని రెడీగా 4-5 years అలా రెడీ అయ్యి తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి అలా తెలియకుండా 10 years అయిపోయింది. చూస్తే ఇప్పుడు 14 years అయిపోయింది. సో ఇట్స్ లైక్ కంప్లీట్ చేంజ్. ఏంటంటే అప్పట్లో ఒక ఇదిగా ఉండేది, చాలా చాలా ఉడుకు రక్తం అంటారు కదా. సో ఆ టైప్ ఉండేది. ఇప్పుడు మోర్ కామ్, కూల్, చిల్ అవుదాం. ఎస్పెషలీ లాస్ట్ 2 years నుంచి, లాస్ట్ 2-3 years నుంచి ఐఎమ్ బీయింగ్ వెరీ ఒక కామ్గా ఉంటున్నాం. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ స్పేస్ ఆల్సో. అండ్ మీరు కూడా అండి చాలా రకరకాల మూవీస్ చేస్తున్నారు. ఫస్ట్ రామ్ కామ్ నుంచి స్టార్ట్ అయ్యి కొన్ని కమర్షియల్ మూవీస్ కానీ ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు కొన్ని తీసుకున్నారు, కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేసినంత తీసుకోలేకపోయినారు. అప్పుడు మీరు ఎట్లా మీ ఆలోచనలు ఎట్లా ఉండేది ఎమోషనల్గా? అంటే ఐ డిడ్ యాక్షన్ ఫిల్మ్స్, బట్ మీరు నా గ్రాఫ్ చూస్తే నేను ఎప్పుడు డిఫరెంట్గానే ట్రై చేశాను. ఐ డిడ్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్సే చేశాను నేను. ఎక్కడో వచ్చి ఆ సినిమాకి హైప్ వచ్చేది, ఎక్కడో వచ్చి టక్కని కరెక్ట్గా ఇది కొడితేస్తున్నాడు ఆది అనేసరికి ఆగిపోయేది. తర్వాత ఆఫ్టర్ ప్రేమ కావాలి, సుకుమార్, నా ఇంకా గుర్తు ఆల్మోస్ట్ ఫస్ట్ 7-8 ఫిల్మ్స్ అయితే థియేటర్కి వెళ్ళి చాలా బాగా పే చేసినాయి. తర్వాత బంచ్లోనే ఇట్స్ అ కంబ్యాక్ వస్తున్నాడు అని నాకు శశి అయిపోవాల్సింది. శశి ఆ సాంగ్తో అందరు హిట్ అనుకున్నారు సినిమా. ఇది షూర్ కొట్టేస్తున్నాం అనుకున్న టైంలో ఆగింది, అది కూడా మిస్ అయ్యాం. సో బాగా ఐ వెంట్ ఇన్ టు లాట్ ఆఫ్ ఇది కూడా అండి, అంటే అరే బాబు ఎంత ట్రై చేస్తాం ఇంకా అని 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 అనుకున్నాను. తర్వాత ఓకే మనం వెయిట్ చేసి చేద్దామని చేసినా కూడా కుదరాలి కదా. తర్వాత వెయిట్ చేశాను కొన్ని సినిమాలు. ఓకే ఇంకా చూజీగా చేద్దాం, అలా చేద్దాం, అలా ట్రై చేసిన అవలా. ఇంకా సో ట్రై డిఫరెంట్ జానర్స్ ట్రై చేశాను అంతా కూడా. తెలియకుండా ఏమైందంటే ఇన్ని ట్రై చేయడం వల్ల నాకంటూ ఒక మంచి హిందీ మార్కెట్ ఏర్పడింది. సో నా ఫిలిమ్స్ అనౌన్స్ చేసిన రోజు హిందీ అయిపోతుంది, హిందీ అంటే అగ్రిమెంట్ అయిపోయి ప్రొడ్యూసర్స్కి 50% వచ్చేస్తుంది అందులో. అది చాలా మందికి తెలియని విషయం. సో మా హిందీ మార్కెట్ ఈస్ వెరీ గుడ్. సో దానివల్ల నాకు సడన్గా ఒక 4-5 బంచ్ ఫిల్మ్స్ టపటపటపని వచ్చేసాయి. ఎందుకంటే ఆ మధ్యలో కమర్షియల్ ఫిల్మ్స్ చేయడం అంతా కూడా హిందీలో డబ్బై బాగా వర్కౌట్ అయినాయి. సో దట్ వాజ్ మై ఇది ఒక విధంగా నన్ను సేవ్ చేసింది అది. సో ఆ యాక్షన్ ఫిల్మ్స్ చేయడం వల్ల కొంచెం సర్వైవ్ అయ్యాను అనుకుంటున్నాను. సో సో ఇది కొట్టేస్తాం అనుకుంటే ఎక్కడో ఆగిపోయేది. సో ఇట్స్ వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్ ఇప్పుడు, ఏదైతే ఎవ్రీబడి ఆర్ ఫేసింగ్. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు రొటీన్ ఏమైనా చేసినా చూడట్లే జనం. డిఫరెంట్గా చేసి దానికి అటెన్షన్ తీసుకొచ్చి దానికి ఒక సినిమా వస్తుందని చెప్పి మార్కెట్లో మనం చేసి పుష్ చేసి ఈ థియేటర్స్ అన్ని తట్టుకొని సినిమాని రిలీజ్ చేసి సినిమాకి పబ్లిసిటీ చేసి ఆ సినిమాని రిలీజ్ చేయడం అనేది నరకం. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ జాబ్ ఫర్ ఎనీ ప్రొడ్యూసర్ ఆర్ ఎనీ యాక్టర్, బట్ యూ హ్యావ్ టు గో త్రూ దట్. సో ఆ పేస్ని దాటి వెళ్ళేసి మనం కొట్టేసామంటే మళ్ళీ ఒక 10 years చూసుకోకర్లా. సో మై ఫీలింగ్ ఇస్ ఆ టైంలో ఇంకా వద్దులే, ఇంకా ఎన్నిసార్లు ట్రై చేస్తాం అనిపించేది. బట్ మళ్ళీ ఏదో ఒక మోటివేషన్తో మళ్ళీ స్టార్ట్ చేసి ఫ్రెష్గా లేదు ఈ సినిమా కొడుతున్నాం అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేయడం, అలా జరిగింది. సో అలా తెలియకుండా అయిపోయిందండి. ఆల్మోస్ట్ 14 years అయిపోయింది. అండ్ మీ వీడియోలో కూడా ఎక్కడో చూసినా నేను, ఒక చోట ఒక ఫేజ్లో డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏం చేస్తున్నా, నేను చేస్తుంది కరెక్టేనా లేదా అనే చాలా థాట్స్ ఉండే కదా.
ఆ ఫేస్ గురించి డిప్రెషన్ అంటే కంప్లీట్ డిప్రెషన్ అంటే డిప్రెషన్ కాదు, బట్ డీమోటివేటెడ్ అంటే ఇంకా ఏంటి మనం ఏదో రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయాము ఏంటి అది ఇది అని. బట్ ఆలోచిస్తే నా కెరియర్లో ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఇట్, ఐ నెవర్ డిడ్ విత్ ఎనీ బిగ్ బ్యానర్స్ ఆర్ బిగ్ డైరెక్టర్స్. పెద్ద సినిమా పడలేదు, పెద్ద బ్యానర్స్ పడలేదు. సో నేను మ్యాక్సిమం నేను చేసిన ఫిలిమ్స్ అందరూ కొత్త డైరెక్టర్స్, 80% ఆర్ న్యూ అప్కమింగ్ డైరెక్టర్స్. సో వాటితోనే నేను ఒక బజ్ క్రియేట్ చేసుకుని నేను బయటకు వస్తున్నా. సో నాట్ బ్యాడ్ అనిపించింది. ఎండ్ ఆఫ్ ది డే సర్వైవ్ అయ్యాను కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 20 ఫిలిమ్స్ చేసాను, 22 ఫిలిమ్స్ చేసాను. సో ఫస్ట్ ఫిలిం వరకు డాడీ పుష్ చేశారు, తర్వాత నా టాలెంట్ మీద నాకు వచ్చింది కదా. సో ఇట్స్ నాట్ లైక్ హీస్ ప్రొడ్యూసింగ్ మై ఫిల్మ్స్. నా సినిమాలు నాకు వస్తున్నాయి, నా ప్రొడ్యూసర్స్. ఇప్పుడు నాకు 4 ఫిల్మ్స్ ఉన్నాయి పైప్ లైన్లో. సో అనిపించింది. అండ్ అరే అనిపించింది అప్పుడు మధ్యలో, ఎస్పెషల్లీ ఒక సినిమా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇట్ కుడెంట్ డూ. ఆ సినిమా నేను బాగా ఎక్స్పెక్ట్ చేశాను అనిపించింది. తర్వాత దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఐ స్టార్టెడ్ చేద్దాం, మళ్ళీ ఏదో ఒక ట్రై చేద్దామని. అండ్ లాస్ట్ ఇయర్ ఐ టుక్ ఏ డిసిషన్ అనమాట. అంటే ఈసారికి ఎలాగైనా ఒకటి కొట్టాలి, కన్ఫర్మ్డ్గా కొట్టాలి, జెన్యున్గా కొట్టాలి, చేద్దామని. అది చేసి దానివల్ల ఆకాశమే మొత్తం తీసుకొచ్చి శంబాలాకి పెట్టా. సో ఉంటుంది బాగా డౌన్ అయినప్పుడు ఆ డిప్రెషను, ఇది హార్ట్ ఫీలింగ్స్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ ఫ్యామిలీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నా. అంటే మీకు మీరే సెల్ఫ్ టాక్తో బయటకు వస్తారా, లేకపోతే ఎవరన్నా? మై వైఫ్ మోటివేటెడ్ మీ లాట్. షీఈస్ లైక్ ఏముంది ఇది లేకపోతే ఏంటి పెట్టు, నథింగ్, దిస్ ఈస్ నాట్ దేర్, విల్ ట్రై సంథింగ్ ఎల్స్. ఇంకోటి ఏదైనా ట్రై చేద్దాం, ఏముంది, యూ ట్రైడ్ యువర్ బెస్ట్, యూ గేవ్ యువర్ బెస్ట్, నువ్వు ఎందుకు అంత ఇది చేస్తున్నావు, నథింగ్ టు ఫీల్ డౌన్ అన్నట్టు తను మోటివేట్ చేసింది. అండ్ నేను తనకి చెప్పా, లేదమ్మా మనం మధ్యలో తను కూడా ఎందుకు ఇంకా మనకి వర్కౌట్ అవ్వట్లేదేమో అని పాపం తనకే అనిపించింది, నాకు అనిపించింది. అప్పుడు అనుకున్నా ఓకే అంత స్ట్రెస్ తీసుకోవడానికి ఏముంది, బయటకు వచ్చేసేమో అనుకుని. బట్ నేను ఐ వాంటెడ్, ఐ సెడ్ ఓకే లెట్స్ ట్రై, నేను ట్రై చేస్తాను, ఇక్కడే ట్రై చేద్దాం, తగులుతుంది ఏదో ఒక సినిమా గట్టిగా అని. సో దట్స్ హౌ వీ టుక్ ఎ డిసిషన్. అండ్ నౌ ఇట్స్ అగైన్ ఐమ్ బ్యాక్ ఆన్ ట్రాక్. అప్పుడు ది శంబాలా ట్రైలర్ తర్వాత ది నాన్ థియేట్రికల్స్ మా కెరియర్ హైయెస్ట్ అయిపోయింది అప్పుడే. ఆల్రెడీ చాలా పెద్ద ప్రైజ్ పెట్టుకున్నారు నాన్ థియేట్రికల్స్. అండ్ నాకు ఎప్పుడు హిందీ మార్కెట్ బాగుంది, సో హిందీ కూడా అయిపోతుంది. సో అగైన్ ఇట్స్ లైక్ ద శంబాలా చూస్తుంటే ఇట్స్ షేపింగ్ అప్ లైక్ మై కమ్బ్యాక్ ఫిల్మ్. ప్రొడ్యూసర్స్కి ఆల్రెడీ డబ్బులు వచ్చేసినాయి అంటున్నారు ఇండైరెక్ట్గా. మంచి నాన్ థియేట్రికల్స్ అయినాయి అండ్ వస్తాయి. హిట్ థియేటర్లో హిట్ కొట్టాలి, అది మెయిన్ టార్గెట్. ఈరోజు థియేటర్లో కొడితేనే, ఎందుకంటే నా డిజిటల్ నాకు బాగానే ఉంది, చూస్తున్నారు జనం, డిజిటల్లో నాకు ఇష్యూ లేదు. బట్ వీఆర్ ఆల్ లాట్ ఆఫ్ పీపుల్ అది అంటారు కదా, థియేటర్లో హిట్ కొడితేనే అది. సో థియేటర్కల్లో హిట్ కొడితేనే రెస్పెక్ట్. సో థియేటర్లో హిట్ కొట్టాలి అంటే జనం థియేటర్కి రప్పించాలి. సో దట్స్ ది మెయిన్ టాస్క్. అండ్ నాన్నగారి డైలాగ్ ఉంది కదా, ఫేమస్ డైలాగ్, కనిపించే 3 సింహాలు న్యాయానికి నీతికి, నీతికి న్యాయానిక కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. ఆ డైలాగ్ వచ్చినప్పుడు అండ్ మీరు అండ్ ఆల్మోస్ట్ ఫేమస్ అవుతున్న టైంలో మీరు ఏజ్ ఎంత ఉండండి అప్పుడు? థింక్ పోలీస్ స్టోరీ వచ్చినప్పుడు అరౌండ్ 8 అనుకుంటా, 8 years or something, 8 or 9 years. 4th 5th క్లాస్. అంతేనా? అనేవాళ్ళ క్లాస్లో? నేను అంటే చెన్నైలో ఉండేవాళ్ళం. సో వీ యూస్ టు స్టే ఇన్ చెన్నై. డాడీ పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కర్ణాటకలో తగిలింది ఫస్ట్ పోలీస్ స్టోరీ. కర్ణాటకలో అంత పెద్ద హిట్ అయింది. టక్కన మా డాడీ ఒక రోజు వచ్చి ఫోన్ చేశారు, నైట్ ఫోన్ చేసి మమ్మల్ని రమ్మన్నారు. ఎందుకంటే నాకు బిగ్గెస్ట్ బ్రేక్ ఇది, మీరు రండి, అన్ని హౌస్ఫుల్స్, మార్నింగ్ షో నుంచి హౌస్ఫుల్స్ పడుతూనే ఉన్నాయి, పోలీస్ స్టోరీ, మీరు రావాలని చెప్పారు. సో నేను, మా మదర్, మా సిస్టర్ చెన్నై నుంచి బై రోడ్ we traveled to Bangalore. We left around 11 o'clock, 11ish, 12 o'clock. రాత్రి? మధ్యాహ్నం. ఓకే. We went అంటే ఫస్ట్ డే మార్నింగ్ షోకే బ్లాక్ బస్టర్ టాక్. సో డాడీ ఇమ్మీడియట్గా ఫోన్ చేసి పెద్ద హిట్ సినిమా, మీరు బయలుదేరి వచ్చేయండి అన్నారు, మీరు రావాలని. సో నేను 11కి బయలుదేరి బై ద టైమ్ వీ రీచ్డ్ బికమ్ 6 o'clock.
నైట్ 9 షో అక్కడ కర్ణాటకలో బెంగళూరులో ఒక మెయిన్ థియేటర్ ఉంది, అది మోస్ట్ హ్యాపెనింగ్. ఆ థియేటర్కి వెళ్ళాం. థియేటర్ లోపల ఎంత జనం ఉన్నారో బయట 3 జనం ఉన్నారు, టికెట్ల దొరక వెళ్ళిపోయిన వాళ్ళు. సో ఆ బయట మేము అలా కారు లోపలికి వెళ్తుంది, అది చూస్తున్నాం అంతా. అసలు వెళ్ళి అక్కడ థియేటర్లో మేము ఎక్కడ కూర్చున్నాం అంటే నాకు ఇంకా గుర్తు, కింద ప్లేస్ ఉంటుంది థియేటర్, మనకి ఒక స్పెషల్ బాల్కనీ ఒకటి ఉంటుంది, గుర్తుందా? జస్ట్ ఒక 10 మంది కూర్చోడానికి ఉంటుంది. అటు ఇటు 2 సైడ్లు ఉంటాయి. 2 సైడ్లు ఉంటాయి. సో అటు ఇటు 2 సైడ్లు ఉంటాయి. కింద ఏమో బాల్కనీ, దాని కిందేమో మనకి ఇంకో ఇది ఉంటుంది. ఇక్కడ స్పెషల్ బాల్కనీ ఉంటుంది, అంటే కూర్చొని దీని పక్కన ఆపరేటర్ రూమ్ పక్కన అక్కడ ఒక 5-10 మంది కూర్చోగలం. సో అక్కడ నేను డాడీ అంతా చూసాం. సినిమా స్టార్ట్ నుంచి లాస్ట్ వరకు కొడుతూనే ఉన్నారు, క్లాప్స్ అరుస్తూనే ఉన్నారు. ఆ టైంలో ఓకే, దిస్ ఈస్ లైక్ అవర్ ఫ్యామిలీస్ టర్నింగ్ పాయింట్ అని. సో దట్ పోలీస్ స్టోరీ చేంజ్డ్ అవర్ లైఫ్ కంప్లీట్లీ. డాడ్స్ బిగ్గెస్ట్ బ్రేక్ ఆ సినిమా. ఆ 5th 6th తర్వాత, దాని తర్వాత తెలుగులో వితిన్ 2 weeks 3 weeks డబ్ చేసి రిలీజ్ చేశారు తెలుగులో, బ్లాక్ బస్టర్. ఇట్స్ కల్ట్ క్లాసిక్ టైప్ స్టేటస్ వచ్చేసింది దానికి. సో అక్కడి నుంచి ఇంకా డాడీ నో లుకింగ్ బ్యాక్. ఒక 25-30 years కన్నడలోనే మోర్ దెన్ 70 to 80 films హీరోగా చేశారు పోలీస్ స్టోరీతో. డైలాగ్ అక్కడ ఫేమస్ అయిందా, ఇక్కడ ఫేమస్ అయిందా? అక్కడ ఫేమస్, ఇక్కడ ఫేమస్. కర్ణాటకలోనూ పెద్ద ఫేమస్, తెలుగులో కూడా పెద్ద హ్యూజ్ డైలాగ్. తెలుగులో కూడా బ్లాక్ బస్టర్. కర్ణాటకలో ఎంత చేసిందో తెలుగులో అంతకంటే ఎక్కువ చేసింది. అంటే ఆ డైలాగ్ మన వాళ్ళకి ఇప్పటి వరకు ఇప్పటికీ అంటారు. ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉందో మన వాళ్ళకి ఎలా ఉందో కర్ణాటకలో కూడా అగ్ని పోలీస్ స్టోరీ డైలాగ్ అంతే ఫేమస్. అండ్ మీ క్లాస్లో ఏమైనా అనేవాళ్ళ పోలీస్ వచ్చినారు అని? మీ డాడీ పోలీస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తారు కదా, ఇలాంటి మాట్లాడేవాళ్ళు క్లాస్లో. సో యా, అండ్ క్లాస్లో కూడా ఎక్కువ చెప్పలేదు నా స్కూల్లో కూడా, లైక్ మై డాడ్ ఇస్ అన్ యాక్టర్ అండ్ స్టఫ్, బికాస్ ద వే దే లుక్ ఇన్ టు యూ విల్ చేంజ్ అని. సో యూస్ టు మెయింటైన్ అ వెరీ నార్మల్ ఇదే. ఒకసారి డాడీది ఒక యాన్యువల్ డేకి ఎందుకో మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చారు. సో అప్పుడు మొత్తం స్కూల్ అంతా తెలిసిపోయింది. సో అక్కడి నుంచి కొంచెం ద వే దే లుక్ అట్ మీ చేంజ్డ్. అండ్ మూవీస్లో తను చాలా ఫియర్స్ క్యారెక్టర్స్ చేస్తారండి. అంటే ఏం చేసినా ఐదర్ ఫియర్స్ఫుల్ ఉంటుంది లేదా ఫుల్ ఇంటెగ్రిటీ ఉంటుంది. తను రియల్ లైఫ్లో ఎట్లా ఉంటారు? అదే ఫియర్స్తో ఉంటారా చిల్డ్రన్తో, మీతో? హీఈస్ చిల్ గయా? నో, మా చైల్డ్హుడ్, మీ లాట్ ఆఫ్ చైల్డ్హుడ్ ఆయన ఇంత బిజీగా ఉండడం వల్ల వీ డిడ్ంట్ ఎంజాయ్ మచ్ చైల్డ్హుడ్. ఆయన ఎప్పుడు ఎక్కువ ఇంట్లో ఉండరు చైల్డ్హుడ్. అప్పుడు ఎక్కువ ఎప్పుడు చూసిన షూటింగ్స్ లేదా డబ్బింగ్స్ లేదా ఇలా ఉండేదన్నమాట. సో ఇండస్ట్రీలో ఒక సేమ్ ఉందండి, ఎక్కువ రోజులు ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే మోర్ యూ ఇట్స్ నాట్ లైక్ ఎ జాబ్ కదా. You don't know whether tomorrow you'll get a film, or you don't know thing. So the more busy you are, the more happening you are. ఇంట్లో కూర్చొని ఐడియల్ బ్రెయిన్ అయిపోయిందంటే అది. సో జనరల్గా ఆర్టిస్టులు అందరూ కూడా ఇంట్లో కూర్చోవడం ఇష్టపడరు. వాళ్ళు ఉంటదేమో ఇంట్లో ఉంటే నేను వెనకబడిపోతున్నా. సో దే నీడ్ టు చేస్తూ ఉండాలి, అప్పుడే బ్రెయిన్ ఇది చేస్తుంది. సో డాడ్ చిన్నప్పుడంతా మేము ఎక్కువ మిస్ అయ్యాం. బట్ ఉండేంత వరకు కలిసినప్పుడు అలా బయటికి తీసుకెళ్ళడం, ఇలా డిన్నర్స్ ఇలా అంతా ఉండేది ఆయనతో. అంటే డాడీ ఇంటికి వస్తే ఏదో ఒకటి జరుగుతుంది, ఒక యాక్టివిటీ అనే ఫీలింగ్ ఉండేది మాకు. బట్ నవ్వు అంటే ఇది ఆయన ఎలాంటి మనిషి అంటే ఈజ్ వెరీ లవింగ్. అందరితోనూ అందరూ ఉండాలి, ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం ఆయనకి. అంటే నేను కానీ మా సిస్టర్ కానీ, అట్ ది సేమ్ టైం వాళ్ళ సిస్టర్స్ కానీ మా కజిన్స్ కానీ అందరం కూడా ఎవ్రీ దీవాళీకి ఎవ్రీ ఇయర్ దీవాళీ మా ఇంట్లో జరుగుతుంది. సో వీ హోస్ట్, అంతా వచ్చి క్రాకర్స్ పేల్చడం అని, ఎనీ బిగ్ ఈవెంట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ డాడే ఉండాలి. సో ఆయనకి బర్త్డే పార్టీస్ కానీ గెట్ టుగెదర్స్ చాలా ఇష్టం. సో హీ నీడ్స్ దట్ గెట్ టుగెదర్స్. అంటే మనం అందరూ కలవాలి, అందరం కలిసి ఉండాలి, అలా ఆ టైప్స్ ఆఫ్ గెట్ టుగెదర్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు డాడ్. సో ఆయనకి అలాంటివన్నీ చాలా ఇష్టం. అండ్ హీ రెస్పెక్ట్స్ అదర్ పీపుల్స్ ఇది అర్థం చేసుకుంటాడు. ఒకళ్ళని ఒకళ్ళని ఒక మాట అనే ముందు ఆలోచించి మాట్లాడతారు. అంటే ఎక్కడ హర్ట్ అయిపోతారేమో అనే ఫీలింగ్లో. సో అంటే చాలా మంది ఏ మూడ్లో ఉంటారో తెలీదు. సో అది సో ఈజ్ లైక్ వెరీ లవింగ్, అట్ ది సేమ్ టైమ్ ఈజ్ లిటిల్ డిసిప్లిన్డ్, వెరీ స్ట్రిక్ట్. ఏదైనా కొంచెం ఇది చెప్పినా ఒప్పుకునేవాడు కాదు. లేదు నువ్వు దారి తప్పుతున్నావు, కరెక్ట్ యువర్ సెల్ఫ్ అని.
సో హీస్ లవబుల్, అట్ ది సేమ్ టైమ్ ఈజ్ లిటిల్ స్ట్రిక్ట్ టూ. అండ్ ఇంత బిజీ ఉన్న టైంలో ఫాదర్ అంటే తండ్రి ప్రేమ ఇవ్వడం అంటే మీరు డిప్రైవ్ అవ్వకుండా ఉండడానికి, మీరు కోల్పోకుండా ఉండడానికి ఎట్లా చేసేవాళ్ళు? మిమ్మల్ని సెట్కి పిలిచేవాళ్ళ, అరే ఈ సెట్ బాగుంది ఇక్కడికి చూద్దాం రా, లేకపోతే అందరు కలిసి వెకేషన్కి వెళ్ళడము? అంటే చెప్తున్నాను కదండి, ఒకవేళ మూవీస్ ఆయన కొంచెం సినిమా అయిపోయిన తర్వాత ఇంకో సినిమాకి వెళ్ళే ముందు 10-15 days ఉంటారు ఇంట్లోనే. ఆ టైంలో మేము స్పెండ్ చేయడము, బయటకు వెళ్ళడము, డిన్నర్స్కి వెళ్ళడము, ఇంకో సినిమాలు చూడడం, ఇంగ్లీష్ ఫిలిమ్స్ కానీ థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం అనమాట. లైక్ అవి ఇంగ్లీష్లో కూడా ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ ఆ టైంలో వచ్చాయి, గ్లేడియేటర్ ఇలాంటి ఫిలిమ్స్ అని. సో అది కవర్ చేసేవాళ్ళు. ఎప్పుడైనా ఆయన షూటింగ్ బెంగళూరులో ఉంటే మేము వెళ్ళేవాళ్ళం బెంగళూరుకి, వెళ్ళి ఆయనతో పాటు కొన్ని రోజులు స్పెండ్ చేసి వీ యూస్ టు కమ్ బ్యాక్. సో వీ యూస్ టు కవర్ దోస్ డేస్ అనమాట. సో ఆయనతో ఇట్ యూస్ టు బీ అదనే ఉంటాం. సో ఆయన కూడా ఓకే మిస్ అవుతున్నాం అని చెప్పి అది కవర్ చేసి మమ్మల్ని ఫారిన్ ట్రిప్స్కి తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. లేని లోటు ఒకటేసారి ఫుల్ ఇంటెన్స్గా వచ్చేదేమో. ఫుల్ ఇంటెన్స్గా వచ్చేది, యా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఐ ఫీల్ మీ ఆల్సో, నాకు మ్యారేజ్ అయింది, నాకు పాప ఉంది కాబట్టి మనం ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ టైం అనేది ఒకటి ఉండాలి. ఐ ఫీల్ అంటే వీక్లీ వన్స్ అయినా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఒక డిన్నర్కి వెళ్ళడము, లేకపోతే మీ పాపని ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళడము, దట్ విల్ కీప్ యూ, అంటే ఇట్ విల్ గివ్ యూ దట్ జోన్. వాళ్ళు కూడా లైఫ్ అన్నట్టు, అంటే వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఏంటంటే టక్కన ఎదిగిపోతారు మన కళ్ళ ముందే, మనకు తెలియదు. సో ఆ పేస్ని కూడా ఎంజాయ్ చేయాలి. ఐ ఎంజాయ్డ్ మై డాటర్స్ ఇది దోస్ తను ఎవ్రీడే నేను తను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. సో ఐ ఎంజాయ్డ్ హర్ చైల్డ్హుడ్, ఎస్పెషలీ ది ఫస్ట్ 4-5 years వాజ్ లైక్ ఎ డ్రీమ్. ఐ ఎంజాయ్డ్ ఇట్ ఈవెన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ మై లైఫ్. అంటే నా యాక్టింగ్ కెరియర్ కానీ, నాకు ఇవి కానీ అవి కానీ అన్నిటికంటే మోర్ ఎంజాయ్ చేసింది నా పాపతో నేను టైం స్పెండ్ చేయడం. ఆ 4-5 years వాస్ మ్యాజిక్. యాక్చువల్లీ పిల్లలు పుట్టిన తర్వాత, ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ పుట్టిన తర్వాత ఫాదర్లో చాలా చేంజెస్ వస్తాయంటండి. ముందు నుంచి ఆయన అంటే ముందున్నంత వరకు అండ్ ఇప్పుడున్నంత వరకు చాలా చేంజెస్ వస్తాయండి. అమ్మాయిల పట్ల చూడటం మారిపోతుంది అని విన్నా నేను. మీకు అంతే అయిందంటారా? ఫాదర్హుడ్ అంటే నేను చెప్తున్నాను కదా, నాలో ఒక చేంజ్ ఏంటి అంటే ద వే వీ యూస్ టు బీ లిటిల్ కొంచెం సెల్ఫిష్గా ఉంటాం అంతా కూడా. వన్స్ యూ బికమ్ గెట్ మ్యారీడ్ అండ్ యూ హ్యావ్ ఎ చైల్డ్, ద వే యూ లుక్ ఇన్ టు హౌ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చూసే విధానం మారిపోతుంది బేసిక్గా. యూ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ చేయాలన్నా ఏం చేయాలన్నా అంటే బీయింగ్ అంటే ఇంట్లో మనం డల్ అయితే ఇల్లు డల్ అయిపోద్ది. సో మనం స్ట్రాంగ్గా ఉండాలి, మనం నమ్మి ఉన్నారు కాబట్టి. సో ద వే యూ లుక్ ఇన్ టు ఇట్ చేంజెస్. అండ్ గర్ల్ అలా అని కాదండి, బట్ మై డాటర్తో మాత్రం నాకు మిగతా వాళ్ళ గురించి తెలీదు, బట్ నా డాటర్తో మాత్రం నా రిలేషన్ ఈజ్ వెరీ అంటే 100కి 100 marks వేయచ్చు. వీఆర్ దట్ క్లోజ్ బోత్ ఆఫ్ అస్. సో తను కూడా ఏదన్నా ప్రాపర్గా నాతో షేర్ చేసేసుకుంటుంది. యాక్చువల్లీ షేర్ చేసుకునే ఫాదర్ చాలా తక్కువ మందికి ఉంటారు. అందరు ఇప్పుడు మన ఏజ్లో అట్లీస్ట్ ఫాదర్స్ అంటే ఒక రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. మదర్స్ అయినా ఫాదర్స్ అయినా అన్నీ షేర్ చేసుకోలేం, ఒక ఫిల్టర్ ఉంటుంది. మనం ఏంటో వాళ్ళకి తెలియదు, మనం ఏంటో మన ఫ్రెండ్స్కి తెలుస్తుంది. బట్ యా, చిన్నప్పటి నుంచి ఈ జనరేషన్ వాళ్ళు వాళ్ళ ఫాదర్స్తో మదర్స్తో చాలా ఓపెన్గా ఉంటున్నారు. యా, ఇదే అప్పట్లో మనకు కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉండేవి, మొమెంటాలు ఉండేవి. ఇప్పుడు జనరేషన్ అలా లేరు. ఇప్పుడు జెన్జీ కదా అంతా. సో దే ఆర్ వెరీ, ఐ లైక్ దిస్ కిడ్స్ దెన్ వాట్ వీ యూస్ టు బి లైక్ చైల్డ్ కంటే. మనకి అన్ని చోట్ల ఇప్పుడు వాళ్ళు అన్ని ఏదైనా చిన్న డిస్కంఫర్ట్ ఉన్నా చెప్పేస్తున్నారు, సో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని. దట్ ఈస్ గుడ్, ఎందుకంటే అల్టిమేట్లీ చైల్డ్హుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఎఫెక్ట్ అయినా మొత్తం వాళ్ళ లైఫ్ అంతా ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఐ ఫీల్ దే షుడ్ ఎంజాయ్ అండ్ దే షుడ్ ఎంజాయ్ ఎవ్రీ డే. ఏదో స్కూల్కి వెళ్ళాలని అని అందుకే అడుగుతా, ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ది స్కూల్, నీకు నచ్చిందా, స్కూల్ నచ్చలేదా? ఎవరు అడుగుతారండి ఇట్లా, ఎవరు మోసుకొని బాగుంటారు. లేదు, ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రేపొద్దున నాకు చైల్డ్హుడ్ నాది బాగాలేదు అనుకోకూడదు కదా. ఐ షుడ్ నాట్ బ్లేమ్ అస్. సో అందుకే అది అవన్నీ కూడా చూసుకొని మనం ఉత్తనే స్కూల్కి ఏదో పంపించాలని పంపించేస్తే, అంటే
అట్ ది సేమ్ టైం కంప్లీట్ ప్యాంపరింగ్ కూడా ఉండదు. సో బేసిక్గా యూ హ్యావ్ టు మెయింటైన్ బోత్. కంప్లీట్ ప్యాంపరింగ్ కూడా చేయకూడదు, అట్ ది సేమ్ టైం వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు అనేది కూడా మనం బ్యాక్గ్రౌండ్లో లైట్గా చెక్ చేసుకోవాలి. సో ఇట్ షుడెంట్ బీ లైక్ టాక్సిక్. స్కూల్కి వెళ్తే అమ్మా స్కూల్ నేను వెళ్ళను అనే ఫీలింగ్ ఉండకూడదు. ఆ స్కూల్ అని వెళ్తాను అనే ఫీల్ ఉంటేనే బెటర్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో యా, అది అంటే మీరు ఇందాక అడిగింది ఇదే కదా, గర్ల్ ప్రాస్పెక్టివ్ చేంజ్ ఫాదర్ ఎట్లా చేంజ్ అవుతారు అని. యా దట్స్ హౌ చేంజ్. అది చెప్పాను కదా, ఆ సెల్ఫిష్నెస్ లేదా మన గురించి ఆలోచించేది ఇప్పుడు పక్క వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించడం మొదలెడతాం. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళకి ఎలా ఉందనేది. సో ఆ టైప్ యూ బికమ్ మోర్ ఇది యువర్ దిస్ థింగ్ విల్ చేంజ్, యువర్ వే యూ లుక్ ఇన్ టు లైఫ్ విల్ చేంజ్. పాడ్కాస్ట్లో ఇంతవరకు మీరు చూస్తున్నారు అంటే మీకు ఇది చాలా నచ్చుతుందని. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీది ఇంకో షోలో కూడా నేను చూసినానండి, మీది అరుణ గారి ఫస్ట్ మీట్ చాలా డిఫరెంట్ ఉండే అండి. దాని గురించి ఏమైనా షేర్ చేస్తారా? యా, యాక్చువల్లీ నేను అరుణ అన్ఎక్స్పెక్టెడ్గా మా సిస్టర్ మ్యారేజ్లో కలిసాం ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా. అంటే అరుణ వాళ్ళ మావయ్య గారు మా మావయ్య గారు అంటే అరుణ వాళ్ళ ఫాదరు, దేవర్ ఫ్రెండ్స్ బిఫోర్ ఫ్రమ్ చైల్డ్హుడ్, అంటే అప్పటి నుంచి ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా వచ్చారనమాట మ్యారేజ్కి. సో అప్పుడు ఒకసారి అరుణని కలిసాను అనమాట. లైక్ వాజ్ లైక్ ఫార్మల్ మీట్, హాయ్ హాయ్ అనుకుని. తర్వాత వన్ ఫైన్ డే నాకు ఇలాగా సంబంధాలు చూస్తున్నారు అని సడన్గా ఈ ఒక ప్రపోజల్ వచ్చింది. ఇట్ వాజ్ లైక్ వెరీ ఇన్స్టెంటివ్ అండి. అంటే సడన్గా టక్కని తీసుకున్న డిసిషన్. బట్ ఐ వాజ్ లైక్ ఓకే, మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను నేను. అండ్ ఐ లైక్ ది గర్ల్. చూసిన వెంటనే తన ఫొటోస్ నచ్చాయి. అండ్ వీ ఇన్స్టెంట్లీ వాళ్ళ ఫాదర్ ఒక విత్ ఇన్ ఏ మంత్ వాళ్ళ ఫాదర్ వచ్చారు అండ్ వీ ఇంటరాక్టెడ్. అండ్ దెన్ సడన్లీ వీ వాంటెడ్ ఐ వాంట్ టు సీ హర్ అండ్ ఐ కేమ్ టు నో షీ ఈజ్ ఇన్ హైదరాబాద్. సో నేను తను చూడాలనుకున్నాను, హైదరాబాద్లో ఉండింది. సో ఇమీడియట్గా నవ్ హోటల్లో ఒక వెరీ ఫాస్ట్ పెళ్లి చూపులు ఎయిర్పోర్ట్ నవ్ హోటల్లో అరేంజ్ చేశారనమాట. సో నేను అక్కడికి వెళ్ళాను, తన కారులో వచ్చింది. సో అక్కడ మేము ఇద్దరం చాలా ఫాస్ట్గా మామూలుగా ఒక పక్కకి వెళ్ళి వి ఇంటరాక్టెడ్, ఇద్దరు మాట్లాడుకున్నాం. అంటే ప్రాపర్ పెళ్లి చూపుల టైప్స్. అక్కడేమో మా ఫ్యామిలీస్ ఇద్దరు ఉన్నారు. సో మేము ఇద్దరు మాట్లాడుకున్నాం అండ్ ఇన్స్టెంట్లీ కనెక్ట్ అయ్యాం ఇద్దరం. సో విత్ ఇన్ 1 hour 2 hours ఒక 1.5 hours మాట్లాడుకున్న తర్వాత వీ కేమ్ అండ్ వీ సెడ్ ఓకే వీఆర్ ప్రొసీడింగ్ అండ్ ఈవెన్ షీ సెడ్ ఓకే. సో అక్కడి నుంచి ఇట్స్ లైక్ స్లోలీ స్టార్టెడ్. అండ్ తర్వాత తనకి నేను అర్థం చేసుకోవడం అంతా స్టార్ట్ అయ్యి వెయిట్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ స్టఫ్. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇట్స్ లైక్ ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్ ఇన్ తెలుగు స్టైల్ అరేంజ్ మ్యారేజ్. మన సినిమాలో చూస్తాం కదా, ఆ టైప్ ఒక పక్క అరేంజ్ మ్యారేజ్ స్టైల్లో జరిగింది. చూపులు కూడా అట్లా వాళ్ళిద్దరు వెళ్ళి అమ్మాయి అబ్బాయి వెళ్ళి మాట్లాడుకోండి అమ్మా అని అంటారు కదా. యా అయితే వాళ్ళు అడగలే, నేనే మాట్లాడుకుంటామని చెప్పాము. డిఫరెంట్. అండ్ తను ఎంతైనా కూడా నాన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కదా ఫ్యామిలీ అని ఎవరైనా. మీరు ఆన్ స్క్రీన్లో ఎప్పుడైనా బోల్డ్ సీన్స్ కానీ ఇంటిమేట్ సీన్స్ కానీ చేస్తున్నప్పుడు ఎట్లా ఉండేది ఆ కాన్వర్సేషన్స్? అంటే మీకు తెలుసు అక్కడ ఉన్నది అది కాదు క్యారెక్టర్ అని, బట్ అందరికీ అది తెలియదు కదా నాన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళకి. తన పార్ట్నర్ ఏదైనా సీన్ చేస్తుంటే ఇన్సెక్యూర్ అవ్వడమో ఏదో ఒకటి ఉంటుంది, మైండ్లో ఏదో ఒకటి తిరుగుతుంటుంది ఎంత మెచ్యూర్డ్ ఉన్నా కూడా. మీకు ఆ కాన్వర్సేషన్స్ జరిగేవా? ఏదైనా ఫ్రిక్షన్ ఉండేదా? లేదు, నేను ముందే చెప్పేసాను తనకి, సే ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ నాకంటూ ఒక ఇమేజ్ ఉంది. సో నాకు ఒక లవ్ ఇమేజ్ ఉంది, ఒక లవ్ బాయ్ ఇమేజ్ ఉంది. అండ్ షీ ఆల్సో నోస్ దట్. అండ్ ఇట్స్ మై ప్రొఫెషన్ అండి ఎండ్ ఆఫ్ ది డే. అండ్ తను 99% ఎప్పుడు ఏ రోజు ఫీల్ అయింది లేదు. అంటే ఇది తనకు తెలుసు, నేను సాంగ్స్ చేస్తాను లేదంటే నాకు రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. షీ నోస్ దట్ అండ్ షీ ఈస్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ అంటే అది ఫస్టే మాట్లాడుకున్నాను కాబట్టి నేను ఫస్టే చెప్పాను తనకి, ఇలా ఉండబోతుంది, దిస్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్, నా లైఫ్ కెరియర్ ఇలా ఉంటుంది సినిమాలు. అండ్ ఐ టోల్డ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఓన్లీ ఇలానే ఉండదు గ్రాఫ్ ఇప్పుడు. సో కొంచెం కష్టం కూడా ఉంటుందని చెప్తే షీ అండర్స్టూడ్. అండ్ తనకి అది తెలుసు అండ్ షీఈస్ వెరీ చిల్, నో ప్రాబ్లం. ఆ విషయంలో నాకు చాలా కంఫర్ట్. అలాగేమి రిస్ట్రిక్ట్ చేసి లేకపోతే ఇది ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని ఏ రోజు లేదు. అండ్ బేసిక్గా నాకు కూడా కొంచెం ఆ వల్గర్ సైడ్ ఎక్కువ వెళ్ళడం ఇష్టం ఉండదు. అంటే ఒక లైన్ ఉంటుంది నా సినిమాల్లో కూడా, ఆ లైన్ దాటి వెళ్ళా ఇప్పుడు. సో ఐ మేక్ షూర్ నా సినిమాలు ఫ్యామిలీస్ చూడాలి
నాట్ ఓన్లీ యూతే కాకుండా ఫ్యామిలీస్ కూడా చూడాలి. అండ్ ఎక్కువ బూతులు ఉండవు నా సినిమాలో. ఐ ఆల్వేస్ మెయింటైన్ ద డిగ్నిటీ ఇన్ మై ఫిల్మ్స్. నేను చేసిన ఫిల్మ్స్లో మీరు చూస్తే ఎక్కువ బూతులు ఉండవు. బూతులు కానీ లేకపోతే ఎక్కువ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ ఇవి చాలా రేర్ నా ఫిల్మ్స్లో. సో నేను ఆ స్టాండర్డ్స్ ఎప్పుడు మెయింటైన్ చేశాను. ఎందుకంటే నా ఫిల్మ్స్ చాలామంది ఫ్యామిలీస్ చూస్తారు, పిల్లలు చూస్తారు. సో నేను వాళ్ళకి ఒక మంచి ఇది తీసుకెళ్ళాలి. వాళ్ళు రేపొద్దున అబ్బాయి సినిమాలు టీవీలో చూడలేము అనకూడదు, లేకపోతే అబ్బాయి సినిమా థియేటర్లో చూడలేము అని అనకూడదు. సో ఐ మేక్ షూర్ దట్ బౌండరీస్ డజంట్ క్రాస్. సో అందుకే ఎప్పుడు చేశాను బోల్డ్గా, బట్ వెరీ రేర్గా చేసింది. కొన్ని ఫిల్మ్స్లోనే చేశాను. గాలిపట్టం అని ఒక సినిమా చేశాను, అందులో కొంచెం బోల్డ్ ఉంటుంది అంతే. కొన్ని ఫిల్మ్స్ అలా బోల్డ్గా చేసినవి ఉన్నాయి, బట్ మ్యాక్సిమం ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూసే లాంటి ఫిల్మ్స్ నేను చేస్తా. సో అవన్ షీ నోస్ దట్. సో దానివల్ల నో ప్రాబ్లం. ఓకే. అండ్ ఈ తెలుగు మూవీస్లో యాక్టర్స్ ఎవరైతే 6 ప్యాక్ క్లబ్లో ఉన్నారో అందులో కూడా మీరు ఉన్నారు. రఫ్ మూవీలో 6 ప్యాక్ చేసున్నారు మీరు ఆల్రెడీ. అంటే అప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండిందండి? ఫిట్నెస్ కానీ డైట్ కానీ ఎందుకు చేస్తున్నారో నాయన అని అనిపించిందా? లేదు, ఆ టైం మళ్ళీ నేను అంత డిసిప్లిన్గా చేస్తానని నాకే డౌట్. ఈవెన్ బయటికి డిన్నర్స్కి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా నా డైట్ ఫుడ్ నాకు వచ్చేది. ఇక్కడ అందరూ చూస్తే అందరూ హ్యాపీగా ఫుడ్లు తింటే నేనేమో వెజ్జీస్, ఆమ్లెట్లు ఇలా తినేవాడిని అనమాట. ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్ తినేవాడిని. అండ్ కంప్లీట్ షుగర్స్ కట్ చేసేసి, కార్బ్స్ కట్ చేసేసి, స్వీట్ పొటాటో ఇలా తీసుకొని, లాట్స్ ఆఫ్ ఫైబర్, ఎక్కువ ఫైబర్ తినేవాడిని అంతా. ఆ టైంలో ఎంజాయ్ చేశాను. ఇప్పుడు కష్టం అనుకుంటా. ఇప్పుడు అంత డైట్ మళ్ళీ శంబాలాకి నేను షుగర్స్ కట్ చేశాను. అందుకే ఆ ట్రైలర్లో చూస్తే చాలా షార్ప్గా కనబడతాను. ఐ కట్ ఆన్ లాట్ ఆఫ్ షుగర్, బట్ షుగర్స్ కట్ చేస్తే దాని ఎఫెక్ట్ చాలా బాగా తెలిసింది. విత్ ఇన్ 1 వీక్లో మనకి ఎఫెక్ట్స్ తెలిసిపోతుంది. వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. షుగర్స్ కట్ చేస్తే తెలియకుండానే ఇట్ గివ్ యూ ఎ డిఫరెంట్ లుక్. సో మ్యాక్సిమం ఐ ట్రై టు మెయింటైన్. నాకు వీక్లీ 3-4 టైమ్స్ కంపల్సరీ జిమ్ చేస్తాను. సో ఇప్పుడు మెయింటైన్ చేస్తాను. బట్ 6 ప్యాక్ ఆ టైంలో చేసింది వెరీ వెరీ ఇంటెన్స్ వర్కౌట్ చేశాను. ఎన్ని నెలలు పట్టింది అప్పుడు? నాకు పెద్ద పట్టలేదండి, చాలా ఫాస్ట్గా వచ్చింది. విత్ ఇన్ 4 months వచ్చింది. ఎందుకంటే డైట్ పక్కాగా ఫాలో అయ్యాను. 4 to 5 months పట్టింది. కరెక్ట్గా కరెక్ట్గా షూట్కి ముందు ఒక 1 month కొంచెం ఇంకా ఇంటెన్స్గా చేస్తే వచ్చింది. వాటర్ అంతా కూడా చేయలే. కామెడీ ఏంటంటే నెక్స్ట్ వీక్ షూట్ ఉంటే దాని బిఫోర్ వీక్ కూడా నేను హాయిగా బ్రౌన్ రైస్ తిన్నా, కార్బ్స్. సో నేనేమి కంప్లీట్ అంత స్ట్రిక్ట్గా చేయకుండానే వచ్చేసింది నాకు. అండ్ వాట్ బెస్ట్ ఇస్ ఐ నెవర్ యూస్డ్ ఎనీథింగ్ లైక్ చాలామంది చేయరు, బట్ మ్యాక్సిమం ఐ డోంట్ యూజ్ ఎనీ ఎక్స్ట్రా సబ్స్టెన్స్ అలాంటివి ఏమీ లేకుండా న్యాచురల్గా చేసింది. వెరీ న్యాచురల్గా వచ్చింది నా బాడీ. మై ట్రైనర్ సేస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బాడీస్. తను చేసింది కుల్దీప్ అని. తను చాలా మందికి చేశాడు, మన విజయ్ దేవరకొండ గారికి, అలానే కళ్యాణ్ రామ్ గారికి, అలాంటివన్నీ. సో తను హీ రేట్స్ మై ఫిజిక్ ఇన్ రఫ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బాడీస్ హీ హాస్ డన్. అండ్ వెరీ ఫాస్ట్గా ఇంత రిజల్ట్ వచ్చిందని తను అంటాడు. వెరీ మస్కులర్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అని. సో ఆ టైంలో ఆ బాడీ నేను నిజంగా ఎంజాయ్ చేసింది. ఆ ఫొటోస్ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, అరే ఎంత బాగుండేరా అన్నట్టు. అంతే బాగుంది అని అంటే ఆటోమేటిక్గా అది ఇప్పుడు చేసేయచ్చండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఆ టైంలో అది చాలా డిసిప్లిన్డ్గా కావాలి. నాకు ఆ టైంలో చిన్న మైనస్ ఏంటంటే నా ఫేస్ కొంచెం కొట్టింది అప్పుడు, షోటల్ షుగర్ చక్కని. సో అందుకే నాకు ఆ భయం. ఇంట్లో వాళ్ళందరూ ఏంట్రా కొంచెం మొహం చూసుకోవాలి కదా, మొహం పాడైంది అనే ఫీలింగ్ వచ్చింది అప్పుడు. సో అందుకే అంత ఇంటెన్స్ వద్దని చెప్పి ఇట్ టుక్ మీ అరౌండ్ 1 year టు కమ్ బ్యాక్ టు నార్మల్ ఫేస్. సో బాగా ఫేస్ కొట్టింది. సో అందుకే అక్కడి నుంచి ఇంత ఇంటెన్స్ కాకుండా మెయింటైన్ చేస్తే చాలు, మనకు షర్ట్ ఇప్పితే నీట్గా కనబడితే సరిపోద్ది అనుకున్న ఫీలింగ్. బట్ ఇప్పుడు కూడా చేయాలంటే చేసేయచ్చు. అండ్ నాన్నగారు చేసిన మూవీస్లో ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే ఒక 2 మూవీస్ చెప్తారా? డాడీ దాంట్లోనా ప్రస్థానం ఒకటి, అందులో ఆయన క్యారెక్టరైజేషన్ అదంతా. ఆబ్వియస్లీ పోలీస్ స్టోరీ. ఈ 2 ఎవర్ గ్రీన్. పోలీస్ స్టోరీ ఎన్నిసార్లైనా చూడొచ్చు. ఆ ఎమోషన్, ఆ క్యారెక్టరైజేషను. ప్రస్థానం అందులో ఆయన క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, ఆ గ్రే షేడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఈ 2 ఫిల్మ్స్ ఐ ఎంజాయ్డ్. అండ్ మిగతా వాళ్ళవి నాన్నగారు కాకుండా మిగతా వాళ్ళవి ఫన్ వైబ్ చూస్తూ ఉండి ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేది. నాకు అట్లాంటిది ఒకటి మన్మధుడు. చాలా ఉన్నాయి, బట్ రీసెంట్గా నేను చూసింది ఏంటంటే మన్మధుడు
టీవీలో వచ్చింది ఎన్నిసార్లు చూసినా నవ్వుతూ ఉంటాం. అట్లా మీకేదన్నా? అమ్మో, మన తెలుగు సినిమాల్లో చాలా ఉన్నాయి కదా. నువ్వు నాకు నచ్చావు ఎన్నిసార్లైనా చూడొచ్చు. మల్లీశ్వరి ఆ టైపు, లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అదర్, ఇంద్ర, ఖుషి కళ్యాణ్ గారిది, బాహుబలి, ఇలాంటివి చాలా సినిమాలు ఉన్నాయి, ఎన్నిసార్లైనా చూడొచ్చు మనం. రిపీట్లో ఎన్నిసార్లైనా ఎంజాయ్ చేసే ఫిలిమ్స్. యా, సో అలా అని చెప్పలేం. మన తెలుగు సినిమాలు ఎప్పుడు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఆ తెలుగు ఫిలిమ్స్ బికాస్ వీ ఆల్వేస్ డన్ డిఫరెంట్ ఫిలిమ్స్. అన్ని జానర్స్ టచ్ చేసాం, మైథాలజీ, హ్యూమర్, హారర్ అన్నీ తెచ్చేసాం, యాక్షన్, విజువల్ స్పెక్టికల్స్. ఇప్పుడు మొత్తం హ్యూజ్ ఫిలిమ్స్ తీస్తున్నాం ఇప్పుడు. సో చాలా చాలా మంచి కంటెంట్ వస్తుంది తెలుగు నుంచి. హ్యాపీ. చాలా మంది జనాల రొటీన్ సింపుల్గా ఉంటుందండి. మార్నింగ్ లేస్తారు, తింటారు, ఆఫీస్కో కాలేజ్కో ఏదో పనికి వెళ్ళిపోతారు, తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు, పడుకుంటారు. రొటీన్ ఇంకా ఆ చక్రంలోనే తిరుగుతూ ఉంటాం. అండ్ మీది ఎట్లా ఉంటుందండి రొటీన్? ఒక్కొక్కసారి బయటికి వెళ్తుంటారు, ఒక్కొక్కసారి ఇంట్లో ఉంటారు. డిసిప్లిన్గా రొటీన్ ఎట్లా ఉంటుంది మీరు అసలు? ఇండస్ట్రీలో రొటీన్ అనేది ఎవ్రీడే మార్నింగ్ 9 to 6 ఉండదు. సో ఇట్స్ లైక్ సమ్ డేస్ యూఆర్ కంప్లీట్లీ బిజీ. యూ షూట్ ఫర్ లైక్ 24 hours, 18 hours షూట్ చేస్తాం. మార్నింగ్ 6కి వెళ్తావు, నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ 6కి వస్తావు, లేదా నెక్స్ట్ డే మార్నింగ్ వస్తావు. కాల్ షీట్లు అలా ఉంటాయి. తర్వాత 2 days పడుకుంటాం. లేదంటే ఒక ఫైట్ చేస్తావు, ఒక ఫైట్ లైక్ ఆ ఫైట్ సీక్వెన్స్. ఇప్పుడు శంబాలలో ఒక ఫైట్ చేసాం మేము. ఎవ్రీడే ఈవినింగ్ 6కి స్టార్ట్ అయ్యేది ఫైట్, మార్నింగ్ 6కి అయ్యేది. సో వీ షాట్ ఫర్ 5 days క్లైమాక్స్ ఫైట్. అదే చలిలో ఫ్రీజింగ్ కోల్డ్ ఉండింది ఆ టైంలో. ఆ 5 days నేను 10 days పడుకున్నా బెడ్లో. అంత తీసేసింది, ఫిజికల్గా ట్రైన్ అయిపోయింది, ఫిజికల్గా మొత్తం అయిపోయింది. సాంగ్ చేస్తాం, సాంగ్కి ఒక 2 days 3 days రిహార్సల్స్ ఉంటాయి. తర్వాత సాంగ్ షూట్ చేస్తావు, తెలియకుండా రోజుకి ఒక 2000-3000 క్యాలరీలు వెళ్ళిపోతాయి. డ్యాన్స్ వేస్తుంటావు, రిహార్సల్స్ చూసుకుంటాం, మళ్ళీ మూమెంట్ వేయాలి, చేసుకోవాలి, మళ్ళీ చూసుకోవాలి, మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ బీజిఎమ్స్ ఉంటాయి ఆ సాంగ్లో 3 days. తర్వాత ఒక 4 days రెస్ట్ తీసుకోవాలి, బాడీ పెయిన్స్ అవన్నీ ఉంటాయి. సో వెన్ యూఆర్ షూటింగ్ అండ్ వెన్ యూఆర్ డూయింగ్ ఫిలిమ్స్, యువర్ కంప్లీట్ షెడ్యూల్ డిపెండ్స్ ఆన్ ది మూవీ షెడ్యూల్. సమ్టైమ్స్ యూ లైక్ యువర్ అంటే నైట్ షూట్ ఉంటే ఇంకా మార్నింగ్ అంతా పడుకుంటూ ఉంటావు, నైట్కి వెళ్ళి షూట్ చేసుకుని వచ్చేస్తావు. మార్నింగ్ షూట్ ఉంటే మార్నింగ్ ఫినిష్ చేసుకుంటావు, నైట్ త్వరగా పడుకోవాలి, ఎందుకంటే మార్నింగ్ యూ హ్యావ్ టు బీ అప్ బై 5 o'clock. 5 o'clock లేస్తే తప్ప నువ్వు జిమ్ చేయలేవు. మళ్ళీ 7 o'clock కాల్ షీట్ ఉంటుంది. సో 5 to 6 జిమ్ చేసుకొని ఏదైనా ఒకటి లైట్గా షవర్ కొట్టేసి వెళ్ళిపోతే 7కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 6 or 9కి వస్తావు. సో కంప్లీట్లీ ఇట్స్ లైక్ ప్యాక్డ్. షూటింగ్ ఉంటే, షూటింగ్ లేనప్పుడే ఇట్స్ లైక్ నీ జోన్. అంటే అప్పుడు నువ్వు మార్నింగ్ కొంచెం లేట్గా లేవచ్చు, అప్పుడు పాపని స్కూల్లో దింపచ్చు. సో దెన్ యూ విల్ బికమ్ లైక్ ఎ నార్మల్ ఇది. అప్పుడు యూ కెన్ చిల్ విత్ యువర్ ఫ్యామిలీ, మూవీస్ చూసుకోవడము, బ్యాడ్మింటన్ ఆడడము, క్రికెట్ ఆడడము, ఇలా ఉంటుంది షూట్ లేకపోతే. రెగ్యులర్గా ఆడుతుంటారా? క్రికెట్ ఆడతాను, స్పోర్ట్స్ క్రికెట్ రెగ్యులర్ ఆడుతుంటాను. తమన్ హిట్టర్స్ అని తమన్ అన్న టీం ఉందన్నమాట. సో దాంట్లో మేము అందరం ఆడతాం, నేను, అశ్విన్, లాట్ ఆఫ్ పీపుల్ వీ ప్లే టుగెదర్. అండ్ క్రికెట్ కాకుండా మా కింద నా కమ్యూనిటీలో బ్యాడ్మింటన్ ఉంది. సో బ్యాడ్మింటన్ ఆడుతుంటాం. సో ఐ లైక్ బ్యాడ్మింటన్ అలాట్. చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి బ్యాడ్మింటన్లో. సో బ్యాడ్మింటన్ మంచి రిఫ్లెక్సెస్ కూడా. సో బ్యాడ్మింటన్ ఇలా స్పోర్ట్స్ ఏదైనా ఆడతానండి, నాట్ జస్ట్ ఎనీథింగ్. అండ్ జిమ్ రెగ్యులర్ చేస్తూ ఉంటాను. సో రొటీన్ ఏం లేదు, కథలు వినడము, మార్నింగ్ లేవడము, కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, కొంచెం డైట్లో ఉండడం, ప్రాపర్గా లుక్స్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం, సినిమాలు చూడడము, అలా చిల్ అవ్వడము. ఆ షెడ్యూల్ 10 days బ్రేక్ ఉంటుంది కాబట్టి అలా. సో ఇయర్లీ కాన్స్టెంట్గా లాస్ట్ 5-6 yearsగా ఐఎమ్ డూయింగ్ 2 or 3 films. సో అది ఇంకా లక్కీగా అది వెళ్తా ఉంది. ఇప్పుడు కూడా 3 films పైప్ లైన్లో ఉన్నాయి. సో దట్ సైకిల్ ఈస్ గోయింగ్. నేనే సినిమా వాళ్ళంటే చాలా డబ్బులు సంపాదిస్తారు అని అంటారు. ఇప్పుడు నేనేం అడగను మీరు ఎంత సంపాదించినారు అని. బట్ సంపాదించింది ఎట్లా సెగ్రిగేట్ చేస్తారండి? అంటే లెట్సే ఒక సంవత్సరంకి 10 కోట్లు, 1 కోటి రూపాయలు, 5 కోట్లు వచ్చినాయి అనుకోండి. అందులో 10%, 20% ఖర్చులకి, 30% సేవింగ్స్కి, లేకపోతే ఇంకో 30% పిల్లల ఫ్యూచర్కి ఇట్లా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే శాలరీడ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళ ఈఎంఐకి దానికి దీనికి వెళ్ళిపోతుంటుంది. అంటే వాళ్ళకన్నా శాలరీ కన్నా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళు ఫైనాన్షియల్గా ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? నేను నా సంపాదించిన డబ్బు అంతా నాకు ఇంటి మెయింటెనెన్స్గా అయిపోతుంది అసలుగా. నాకు దాచుకోవడానికి ఏమి ఉండట్లా.
ఫ్రాంక్గా చెప్పాలి అంటే యా కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా పెరిగిపోయింది కదండి అందరికి కూడా. సో మాకు కూడా అలానే ఉంటుంది. సో మేము ఏవో పెద్ద దాచేసుకుని ఏవో సంపాదించేసుకుని ఏవో పెద్ద ఇది చేసుకునే ఇందులో ఏమి ఉండదు. బట్ బట్ ఫైనాన్షియల్గా గుడ్ అమౌంట్ వస్తుందండి ఇండస్ట్రీలో. యూ గెట్ paid nicely basically. So that's why a lot of people love to work in the film industry. So you get paid nicely, but sometimes it depends అండి. sometimes so it's not like a guaranteed payment కదా. సో అంత ఈజీ కాదు. కొన్నిసార్లు కొన్ని ఫిల్మ్స్ 1 year 1.5 year లేట్ అయిపోతూ ఉంటుంది. మనకేమో పేమెంట్ కమిట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళతో కమిట్ అయిన పేమెంట్స్ వాళ్ళు 1 yearలో అవుతారు సినిమాని. ఎందుకు అవుతారో అర్థం అవ్వదు. సో మనం 1 year అయిన తర్వాతే కదా ఫుల్ పేమెంట్ వస్తుంది మనకి. సో ఇట్ గోస్ ఆన్ మూవీ అవుతాం. సో ఇలా కొన్ని ఉంటాయన్నమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ ట్రికీ. యూ గెట్ పెయిడ్ నైస్లీ, మంచి పేమెంట్లో వస్తాయి. బట్ కొన్నిసార్లు చాలా డ్రాగ్ అవుతుంది అండ్ మనం ఫస్ట్రేట్ అవుతూ ఉంటాము అంతా అన్ని. అండ్ అల్టిమేట్లీ సక్సెస్ అండి ఏ ఫీల్డ్లో కూడా అందరూ అన్ని గుడ్ థింగ్స్ ఉంటాయి, బ్యాడ్ థింగ్స్ ఉంటాయి. ఎనీ ఫీల్డ్, సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. మనకి ఒక మంచి సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా అన్నీ మారుతాయి టేబుల్స్. సో నేను పెద్దగా ఏమి ఫైనాన్షియల్గా పెద్ద ప్లానింగ్ ఏమి ఉండదు నాది. నేను కొంచెం ఏదైనా కొంచెం రియల్ ఎస్టేట్ వాటిల్లో కొంచెం ఇన్వెస్ట్ చేయడం, రియల్ ఎస్టేట్లో కొంచెం అలా పెట్టడము, అలా ఏమైనా ప్లాన్ చేసుకుంటాను. అండ్ దాని ఏమంటాం, ఒక మంచి సక్సెస్ వచ్చింది, పెద్ద సక్సెస్ వచ్చింది అంటే మారుతుంది కదండి, స్టేక్స్ మారుతాయి. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ మనం హ్యాపీగా ఉన్నా సాడ్గా ఉన్నా ఒక ఫ్యూ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటాం. అది ఏదన్నా మన బాధపడ్డ మూమెంట్ ఏదన్నా ఉండి వాళ్ళతో చెప్పినాం అనుకోండి, అందులో 3 రకాలు ఉంటారు. ఒకడేమో జోకులు వేస్తాడు మన పైన, మంచిగా ఏంద్రా నీకు ఇట్లే కావాలి అని అంటాడు. ఇంకొకడేమో ఎక్కిరిస్తాడు. ఇంకొకడేమో యాక్చువల్ జెన్యూన్ సొల్యూషన్ చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. వాడు చెప్తే వీళ్ళందరూ వాడిని ఎక్కిరిస్తుంటారు, వీడికి ఇట్లే కావాలరా అని చెప్పి. అందులో మీ లైఫ్లో ఈ 3 ఫ్రెండ్స్ ఎవరండి, ఇఫ్ యూ కెన్ నేమ్? నాకు నా లైఫ్లో ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ అండి. అంటే బట్ బెస్టీస్ ఉన్నారు నాకు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. తర్వాత గో టు ఫ్రెండ్స్ ఉన్నారు. మై గో టు ఫ్రెండ్స్ అని చెప్పలేను. ఫ్రెండ్ వచ్చి సందీప్ కిషన్. సో వాడు గో టు ఫ్రెండ్. నేను టక్కని ఏదైనా ఉంటే టక్కన వారు ఎక్కడున్నా ఉంటాడు, ఇక్కడ ఉన్న దారా అంటాడు. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ హీఈస్ లైక్ మోర్ లైక్ ఎ ఫిలాసఫర్, అంటే గైడ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ తను కూడా మేము కలిసి క్రికెట్ ఆడతాం, తమనన్న. సో ఆయన కానీ అశ్విన్, సో మేమంతా కలుస్తూ ఉంటాం. అండ్ తమనన్నతో ఎక్కువ గుడ్లు వెళ్తూ ఉంటాం అండ్ ఆయనతో పాటు క్రికెట్ ఆడుతూ ఉంటాం. సో ఆయన ఎప్పుడు ఫోన్ చేసి టక్కని లంచ్కి రమ్మండము, లేదంటే పైకి రమ్మండం, సినిమాల గురించి డిస్కస్ చేయడం, తన అడ్వైస్లు తను చెప్పడం, ఇలా చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. సో సో దీస్ ఆర్ మై గో టు ఫ్రెండ్స్. సో అంటే పెద్ద ఫన్ చేసుకుని వీ డోంట్ పుల్ అవర్ సెల్ఫ్ డౌన్, బట్ వీ కీప్ మోటివేటింగ్ అవర్ సెల్ఫ్స్. ఎవరికైనా తను ఏదైనా డౌన్లో ఉంటే సందీప్ నేను మోటివేట్ చేయడం. మెచ్యూర్డ్ ఫ్రెండ్షిప్. సందీప్ అంటే అది దాటేసామండి, గిల్ అవ్వడం, జెల్లసీ, లేదంటే ఇవన్నీ దాటేసి అందరూ బాగుండాలి, అందరం సెటిల్ అయిపోవాలి అనే స్టేజ్కి వచ్చేసాం అందరం. సో బిగినింగ్ ఆఫ్ ది స్టేజెస్లో మనం వీళ్ళకంటే వీ షుడ్ బికమ్ మోర్ బిగర్ ఇవన్నీ ఉండేవి కదా. ఇప్పుడు అలా కదా, అందరూ బాగుండాలి అనే స్టేజ్కి వచ్చేసాం కాబట్టి అందరం. సో దోస్ థింగ్స్ ఆర్ నౌ నాట్ లుకింగ్ లైక్, అంటే ఇప్పుడు అది చిన్నగా కనబడుతున్నాయి. బిగర్ థింగ్ పిక్చర్ ఏంటంటే నేను బాగుండాలి, నువ్వు బాగుండాలి, అందరం సెటిల్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంది. అంటే నేను ఒక్కనే సెటిల్ అయిపోవాలి, ఇది అయిపోవాలి అని చాలామంది ఉంటుంది, నేను చూసి అబ్జర్వ్ చేశాను. అది కాకుండా యూ షుడ్, మనము బాగుండాలి, మన పక్క వాళ్ళు కూడా బాగుండాలి అనే ఫీలింగ్కి అందరూ వస్తే ఐ థింక్ దట్ విల్ డిఫైన్. అంటే లైఫ్ ఇస్ షార్ట్ కదా, ఇట్స్ అంతే. ఎక్కువ కుళ్ళు, రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టి ఎవ్రీబడి షుడ్ లివ్ హ్యాపీలీ. అది యాక్చువల్లీ మీరు ఇంట్రోవర్ట్ అని విన్నా నేను, మీరేమో ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఇంట్రోవర్టే, సెలెక్టివ్లీ ఇంట్రోవర్టా? అలా అని కాదు, ఉండేవాడిని. బట్ నేను చెప్పాను కదా, ద వే ఐ సీ లైఫ్ హెస్ చేంజ్ బిట్. కొంచెం మారాను ఇది వరకు అంటే. ఇప్పుడు కొంచెం ఈవెన్ స్టేజ్ ఎక్కినప్పుడు కూడా కొంచెం మాట్లాడడం మొదలెట్టాను. సో ఇంట్రోవర్ట్ ఏం కాదు, మాట్లాడతాను. బట్ బయట చాలా తక్కువ, అంటే అందరితోనూ అంత ఫాస్ట్గా కాదు. బట్ ఇంకా ఆల్మోస్ట్ నేను కూడా వచ్చేసాను కదండి, నాకు తెలియకుండా నేను సీనియర్ అయిపోయాను ఇండస్ట్రీలో. సో ఇంకా నేను ఇంట్రోవర్ట్లో ఉండి సైలెంట్గా ఉంటే అలా కొంచెం నేను ఓపెన్ అయిపోయి మాట్లాడాలని ఐ వాంటెడ్ టు టాక్.
యాక్చువల్లీ అయితే ఉంటుందండి ఇట్లాంటివి కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఏంటంటే ఇంట్రోవర్ట్ ఉన్నవాళ్ళు లైఫ్‌లో చాలా హైస్‌ని చూడలేరు అని. ఎందుకంటే హైస్‌ని చూడాలి అంటే మీరు నెట్వర్కింగ్‌లో చాలా మంచి గ్రిప్ ఉండాలి. అండ్ నెట్వర్కింగ్ చేయాలి అంటే మీరు ఎక్స్‌ట్రోవర్టెడ్ అయ్యి ఉండాలి. అండ్ ఇంట్రోవర్ట్ ఉండి మీ ఫీలింగ్స్‌ని, మీ థాట్ ప్రాసెస్‌ని మీరు చెప్పుకోలేక మనల్ని మనమే ఉంటూ మన ఇంటెన్షన్ ఏంటో ఎదుటి వాళ్ళకి తెలీదు. ఎదుటి వాడికి తెలియనప్పుడు నిన్నెవరు గుర్తిస్తారు? సో, నా దృష్టిలో అసలు ఇంట్రోవర్ట్ అనే వాళ్ళు అసలు ఆ ఫీచరే ఉండకూడదండి. జస్ట్ నేనెందుకు చెప్తున్నా అంటే నేను ఇంట్రోవర్ట్ ఉండే. నేను ఇట్లా మీతో మాట్లాడలేను అసలు ఒకప్పుడు. సో, అందుకు చెప్తాను నేను రియలైజ్ అయినా బికాస్ ఎదగాలి అంటే మాట్లాడాలి. ఆర్ మేబీ మీరు ఇంకా ముందే రియలైజ్ అయిపోయింటారు. లేదు నాకు ఇప్పుడు నేనేంటంటే నాకు అర్థమైంది. అంటే మనం నాకు నేనే ఫీల్ అయిపోతాను. నాకు నేనే ఏదన్నా అంటే నేను మనసులో పెట్టేసుకుంటాను. నాకు నేనే అని. బట్ నౌ ఐమ్ స్టార్టెడ్ ఈ మధ్య కాలంలో కొంచెం చెప్పడం మొదలు పెడుతున్నా. అంటే ఇదొద్దు, ఇలా చెయ్యి, లేదంటే నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని కొంచెం ఓపెన్ అయ్యి చెప్తున్నా. లేదంటే అన్నీ కూడా నేను మనసులో పెట్టుకొని అడ్జస్ట్ అయిపోయే రకం. ఎవరేం చెప్పినా కూడా పక్కోళ్ళని హర్ట్ చేయకూడదు, ఇలాంటివన్నీ. సో బట్ ఐ థింక్ ఇంట్రోవర్ట్ నెట్వర్కింగ్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇవాళ రేపు నేను కష్టపడానని మనం అనుకుంటే సరిపోదు కదా. సో నా ఫీలింగ్ ఏంటంటే శంబాలా లాంటి ఫిలిం, శంబాలా ఇస్ ఎ ఫిలిం వేర్ ఐ ఫీల్ ఇట్స్ ఎ హిట్ ఫిలిం. అది నాకు అనిపిస్తుంది జెన్యూన్గా అందరం కష్టపడి చేసాం. ఈ సినిమాని నేను ప్రమోట్ చేయకపోతే, ఈ సినిమాని నేను ధ్యానంలోకి తీసుకెళ్ళకపోతే నా సినిమాని నేనే కిల్ చేసుకున్నట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అలా అవ్వకూడదు కదా. ఆల్రెడీ నాకు ఒక ఫిలిం, ఒక ఎక్స్పీరియన్స్ అలా అయ్యి ఒక మంచి ఫిలిం డిన్ పే వెల్ థియేట్రికల్లీ, అది ఓటీటీలో చూసి ఈ రోజుకి నాకు మెసేజ్లు పెడతారు, అన్న ఈ సినిమా సూపర్ సినిమా, అన్న ఈ సినిమా ఎందుకు ఆడలేదు నాకు అర్థం అవ్వట్లేదని. అలా మళ్ళీ అవ్వకూడదు. శంబాలా షుడ్ మేక్ సౌండ్ చేయాలి అని చెప్పి నేనే ఓకే ఇది ఎలాగైనా మనం కూడా కొంచెం యూ హ్యావ్ టు సెల్ మై ఫిలిం, తీసుకెళ్ళాలి జనాల్లోకి అనే ఒక దీంతోనే వచ్చాను అనమాట. సో ఐ ఫీల్ దిస్ ఫిలిం విల్ చేంజ్ ద వే ఐ లుక్ ఇంటూ ద వే ఐ ప్రమోట్ మై ఫిలిమ్స్, ద వే పీపుల్ లుక్ ఇన్ టు మీ. అది మారుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్ దట్ చేంజ్ విల్ కమ్ ఫ్రమ్ శంబాలా. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కానీ వీటిలో నుంచి కూడా ఒక కొత్త ఆదిని జనాలు చూస్తారేమో అనుకుంటున్నా. పాడ్కాస్ట్లో ఇంతవరకు మీరు చూస్తున్నారు అంటే మీకు ఇది చాలా నచ్చుతుందని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రిగ్రెట్స్ ఉంటాయా మీకు? రిగ్రెట్స్ అంటే భయపడతారా? ఎందుకంటే మీరు ఇందాక అన్నారు పాతది చూసి నేను ఫీల్ అయినా, అందుకే ఇప్పుడు ఏ మిస్టేక్ అవ్వద్దు దీనికి అని చేస్తున్నాను అన్నారు. నాకు అనిపిస్తుంది మీరు రిగ్రెట్ ఏదన్నా అవుతే భయపడతారేమో, అంటే రిగ్రెట్తో ఉండలేను అనే మెంటాలిటీ ఇది. అంటే ఇంకా మనం ఇండస్ట్రీకి వచ్చేసి ఇన్ని ఏళ్ళు అయిపోయి మనకి అన్ని టాలెంట్ ఉంది అని మనకు తెలుసు. అంటే మనం బాగా చేస్తాం, యాక్టింగ్ చేయగలం, డ్యాన్స్ చేయగలం, అన్నీ చేయగలం. ఇంకా మనం ఎందుకు వీఆర్ నాట్ హిట్టింగ్ అనే హై టైం వచ్చేసింది. అది ఇప్పుడు కూడా కొట్టకపోతే అంటే చాలామంది వస్తున్నారు, అందరూ చేస్తున్నారు, దేర్ గివింగ్ హిట్స్. సో మనం కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? మనం కొట్టాలి, హై టైం ఇది కొట్టకపోతే ఇంకా మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది. సో రిగ్రెట్ రిగ్రెట్గా అంటే ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. అదే యాక్చువల్లీ ఆ భయంతో జనాలు కానీ ఎవరైనా ఎక్కువ పని చేస్తారు. ఒక్కరు రిగ్రెట్ ఫీల్ అయ్యి భయపడినారు అనుకోండి, అది గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళకి తట్టుతూ ఉంటుంది, అరే నేను చేయలే ఇప్పుడన్నా చేయాలి అని. అలా 100% ఇస్తారు అని అందుకే అడుగుతున్నాను. లేదు, నేను ఎవ్రీ ఫిలిం అంతే చేస్తానండి. 100% ఎవ్రీ ఫిలిం ఇస్తా. ఎవ్రీ ఫిలిం ఈ సినిమా హిట్ ఫిలిం అనేది చేస్తా. అది పే చేయదు. కొన్ని ఫిలిమ్స్ మనం అనుకున్నట్టు రిజల్ట్ రాదు. సో ఆ టైంలో, ఆ ఫస్ట్ ఫ్యూ టైంలో నాకు తెలియలేదు, టక చేసుకుంటూ వెళ్ళా. ఐ డిడ్ంట్ నో. తర్వాత నా మిస్టేక్స్ ఉన్నాయి, నేను నా మిస్టేక్స్ లేవని చెప్పట్లే, నా సొంత మిస్టేక్స్ ఉన్నాయి. అది కూడా నేను దాన్ని దాటి కూడా చేద్దామని కూడా చేసినవి ఉన్నాయి. అది కూడా నా చేయి దాటి వెళ్ళిపోయినాయి. మధ్యలో ఐ డోంట్ వాంట్ టు నేమ్ నా క్యాలిక్యులేషన్స్. అట్ ది సేమ్ టైం నా తప్పులు ఉన్నాయి, నాకు తెలుసు వేరే వెంట్ రాంగ్ అనేది. పర్సనల్గా తెలిసి తప్పు చేయకూడదు కదా. చేసినప్పుడు తెలిసి తప్పు చేస్తే అది రాంగ్ అయిపోతుంది. సో నేను తెలిసి తప్పు చేస్తే అది తప్పు,
మనకు తెలియకుండా చేస్తే ఓకే, తెలిసి తప్పు చేస్తే అది తప్పు అవుతుంది కాబట్టి. సో ఐ హోప్ ఇప్పటి నుంచి అలా చేయకూడదు. ఇంకా మిగతా జనాలకి ఏం కావాలో అర్థమైపోతుంది. దే నీడ్ సంథింగ్ యూనిక్, దే నీడ్ సంథింగ్, ద ప్రజెంటేషన్ ఎవ్రీథింగ్ షుడ్ బి డిఫరెంట్. సో అందుకే ఇప్పుడు మనకి తెలిసింది కాబట్టి ఆ భయం అయితే స్టార్ట్ అయింది. రొటీన్ ఫిల్మ్స్ బిగ్ నో. ఇందాక మీరు వెకేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా వెకేషన్స్ వెళ్తుంటారని అన్నారు కదా, మీరు మౌంటైన్స్ పర్సనా బీచెస్ పర్సనా? మౌంటైన్స్ పర్సన్. నాకు నేను మౌంటైన్ పర్సనే. నాకు మౌంటైన్ చూసినప్పుడల్లా అనిపిస్తుందండి, ఎంత హ్యూమంగస్వి, మనల్ని ఎంత సేక్రెడ్గా చూసుకుంటున్నాయి, మనల్ని ఏమి అంటే వాటిని ఒక లివింగ్ క్రియేచర్లా కన్సిడర్ చేస్తే అవి మనల్ని ఏమనవు, వాటి పనే చేసుకుంటున్నాయి. అంత హ్యూమంగస్ వాటితో పాటు మనం కూడా ఉన్నాము అంటే వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనకి ఇంపార్టెన్స్ ఉంది అన్నట్టు అనిపిస్తుంటుంది. అట్ సేమ్ టైం మరీ బీచ్కి వచ్చినాను అనుకోండి, బీచ్కి వస్తే అది చూస్తే అది భయం అవుతుంటుంది, లాక్కెళ్ళిపోతుందేమో, తెలియదు కదా బీచ్. అట్లీస్ట్ మౌంటైన్స్ అన్న మనకు కనిపిస్తాయి. నాకు అవన్నీ తెలియదు. బీచ్కి వెళ్తే ట్యాన్ అయిపోతానని బీచ్కి వెళ్ళను. నేను ఎంత ఆలోచించలేదు. బీచ్కి వెళ్తే ట్యాన్ అయిపోతాం, స్కిన్ మొత్తం ఎండ గ్యారెట్ కొడుతుంది. బట్ సన్ బాత్ చేస్తారు కదండి, అది తెల్లవాళ్ళు బాగా చేస్తారు, మనం ఎందుకు, మనం ఉండే కలర్. సో నేను మౌంటైన్స్కి వెళ్ళేది ఏంటంటే చల్లగా ఉంటుందని, హ్యాపీగా చల్లగా మంచిగా నాకు ఇష్టం. బేసిక్ ఐ లైక్ కోల్డ్ ప్లేసెస్. స్కిన్ బాగుంటుంది ఫస్ట్, చల్ల హ్యాపీగా తగులుతుంటే స్కిన్ హాయిగా ఉంటుంది ప్రశాంతంగా. ఐ లైక్ దట్ కోల్డ్ ప్లేసెస్. సో అందుకే మౌంటైన్స్ చాలా ఇష్టం. ఇలాగా అంత ఫిలాసఫీ ఆలోచించలేదు. నేను ఎక్కడికెక్కడికి వెళ్ళినారు మౌంటైన్స్? ఇండియా ఆల్ప్స్ కానీ స్విట్జర్లాండ్ వెళ్ళాను. నా ఫస్ట్ ఫిలిం ఇటలీలో సాంగ్స్ అంతా కూడా అక్కడ మౌంటైన్స్లో, ప్రియతమ సాంగ్ అంతా కూడా. సో ఆ టైం నుంచి నాకు చాలా ఇష్టం కోల్డ్ ప్లేసెస్ అంటే, నాకు చాలా ఇష్టం. -10 అయినా ఎంతైనా కూడా నేను తట్టుకోగలను కోల్డ్. ఎండ తట్టుకోలేను, ఎండ డైరెక్ట్ కొట్టేస్తుంది కదా, నా వల్ల అవ్వదు. ఫుడీయా మీరు? డీసెంట్ అంటే అక్కడ ఇప్పుడు మౌంటైన్స్కి వెళ్తే అక్కడ దొరికే ప్లేసెస్ ఫుడ్ ప్లేస్? నో వెరీ వెరీ చూజీ ఫుడీ అండ్ స్పెసిఫిక్లీ ఇండియన్ ఫుడ్ ఉండాలి. అవునా? సో తిన్నా కూడా పాస్తా, పిజ్జా, ఒక్క లెవెల్ వరకు బర్గర్స్, అంతవరకు. ఇంకా అంతకంటే నేను ఎక్కువ ట్రై చేయలేను. హిమాలయన్ క్విజిన్ ట్రై చేయలేరా? నూడిల్స్? నూడిల్స్ ఇష్టం. అవి బౌల్లో పెట్టిస్తారు, కౌస్యూ, అవి ట్రై చేయాలి. ఇవి ట్రై చేయండి. మీరు మళ్ళీ నార్త్ ఇండియన్ కానీ సౌత్ ఇండియన్ ఫుడ్ కానీ అసలు అంటే అంత కొత్తగా అనిపిస్తుంది మీకు. హిమాలయన్ క్విజిన్, నార్త్ ఈస్టర్న్ క్విజిన్ ఉంది కదా, చాలా బాగుంటుందండి. జస్ట్ నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్. అండ్ హైదరాబాద్లో మీరు తినే ఫుడ్, బెస్ట్ ఫుడ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ తింటుంటారు? హైదరాబాద్లోనా? బయట తింటారా హైదరాబాద్లో? బయట ఫుడ్ తింటానండి, ఒక ప్లేస్ అని ఏమీ లేదు. మేము ఎక్కువ తాళి తింటుంటాం. ఇట్లు అనే ఒక ప్లేస్. సో అక్కడ ఎవ్రీ సండే తాళి తింటుంటాం. ఐ ఫైండ్ ఇట్ వెరీ నైస్, వెరీ వెజ్ ఫుడ్, వెరీ నైస్ ఫుడ్. సో అదొకటి. ఎక్కువ ఏదైనా ఫర్గాట్ ద నేమ్, స్విగ్గీలో ఆర్డర్ ఇస్తుంటా ఏదైనా బిర్యానీ కావాలంటే, చాలా బాగుంటుంది. ఆ పేరు మర్చిపోయాను. గుర్తురావట్లా. స్ట్రీట్ ఫుడ్ తినాలనిపించదా? తినేవాడిని, ఒక నూడిల్స్ తినేవాడిని స్ట్రీట్ ఫుడ్లో. అది తీస్తారు, చాలా బాగుంటుంది నూడిల్స్. అది మన జూబ్లీహిల్స్లో ఉండేది అది స్ట్రీట్ ఫుడ్. సో అక్కడ చాలా బాగుంటుంది. అండ్ హర్ట్ చార్మినార్ దగ్గర చాలా బాగుంటుందని విన్నాను స్ట్రీట్ ఫుడ్. రంజాన్ టైంలో ఇంకా బాగుంటుంది. అవునా? బట్ నేను హలీం ఇవి తిన్నాను. హలీం కాదు, స్వీట్, ప్యూర్ స్వీట్ ఉంటుంది. అవునా? అది ఏమంటారు, మీకు తిన్నారా రంజాన్ టైంలో? చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అక్కడికి వెళ్తే పెడుతూనే ఉంటారు వాళ్ళు. హలీము, అదే స్వీట్సా? యాక్టర్ అవ్వకపోయింటే ఏం చేసేవాళ్ళండి మీరు? స్పోర్ట్స్, ఎనీథింగ్ ఇన్ స్పోర్ట్స్. స్పోర్ట్స్లో ఏదో ఒకటి, స్పోర్ట్స్లోనే ఏదో ఒకటి కొట్టుకుని వచ్చేవాళ్ళం. అంటే అప్పటి ముందు వరకు ఏదన్నా ఉండేనా? అండర్-19 స్టేట్ అంతా ఆడాను క్రికెట్. సో స్పోర్ట్స్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. సో అండర్-19 స్టేట్ ఇవన్నీ ఆడాను. సో స్పోర్ట్స్ లేదు, మేబీ బిజినెస్ సైడ్ వెళ్ళామండి. ఈ రెండు ఇంట్రెస్ట్ ఉండింది, బిజినెస్ ఆర్ స్పోర్ట్స్. బిజినెస్ అయితే ఏ కేటగిరీ? బిజినెసా? నాకు ఫుడ్ ఇండస్ట్రీ ఇష్టమే. ఫుడ్ లేదు, నాకు తెలీదు, అంతగా ఆలోచించాల ఇదే చేయాలని. బట్ సంథింగ్ రిలేటెడ్ టు పబ్లిక్, ఇదే
జనాల మధ్యలో ఉండేలాగే ఏదో ఒకటి పెద్దదే ఏదో ఒకటి చేసేవాడిని. ఫుడ్కి సంబంధించిందో లేకపోతే ఏదైనా స్పోర్ట్స్కి సంబంధించిందో సంథింగ్ కూడా ఒక చాలా ఐడియాస్ ఉన్నాయి నాకు ఇప్పటికీ. స్టిల్ హ్యావ్ దోస్ ఐడియాస్, ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇట్. చేస్తాను నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ ఐ స్టార్ట్ సమ్ బిజినెస్. ఫుడ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే స్పోర్ట్స్కి సంబంధించింది అవ్వచ్చు, ఏదో ఒకటి పెడదామని. బికాస్ ఐ ఫీల్ ది ఫెసిలిటీస్ వీఆర్ హ్యావింగ్ ఫర్ స్పోర్ట్స్ ఇస్ నాట్ గ్రేట్. ఇట్ క్యాన్ బీ ఇంప్రూవ్డ్. ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇవ్వచ్చు అని నా ఫీలింగ్. బికాజ్ నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాను రీసెంట్గా. ఆస్ట్రేలియాలో ఎవ్రీ నేబర్హుడ్ హ్యాడ్ వన్ స్పోర్ట్స్ గ్రౌండ్ డెడికేటెడ్ ఫర్ స్పోర్ట్స్. అండ్ ద ఫెసిలిటీస్ వర్ అమేజింగ్. గ్రౌండ్స్ కానీ అవుట్ఫీల్డ్స్ కానీ ఇవన్నీ. దట్స్ వై దే ప్రొడ్యూసింగ్ సచ్ గుడ్ ప్లేయర్స్ అనిపించింది. వీఆర్ నాట్, మనం తక్కువేం కాదు, మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. బట్ మనకుంటే ఇంకా మనం ఇప్పుడు కంపేర్ చేస్తే పాపులేషన్కి మనది ఇంకా బాగుంది. అంటే ఇప్పుడు ఈ మధ్య వి స్టార్టెడ్ డెవలపింగ్ మోర్. మనకి గ్రౌండ్స్ అవుట్ఫీల్డ్స్ అని చాలా బాగా వచ్చేసాయి. నేను ఆడినప్పుడుకి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఇంకా చేయొచ్చు అని నా ఫీలింగ్. యూ కెన్ స్టిల్ కాంట్రిబ్యూట్ మోర్ లిటిల్. వీ నీడ్ టు హ్యావ్ సమ్ ఐడియా అంతే. ఇప్పుడు స్లో ఫైర్ రౌండ్, అందరూ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంటారు, బట్ మనది స్లో ఫైర్ రౌండ్. ఏంటంటే నేను క్వశ్చన్ దిస్ ఆర్ దట్ అని అడుగుతా, మీరు దానికి ఆన్సర్ ఇస్తారు. కొంచెం దాని గురించి ఒక 1 or 2 sentences మీ వ్యూ చెప్తారు. ఓకే, సో వెకేషన్కి వెళ్ళటమా లేదా ఇంట్లో కూర్చోటమా? వెకేషన్కి వెళ్ళడం. ఇంట్లో కూర్చుంటే బోరు, బ్రెయిన్ ఐడియల్ అయిపోద్ది. సో వెకేషన్కి వెళ్తే యూ కైండ్ ఆఫ్ కొత్త పర్స్పెక్టివ్, ఒక డిఫరెంట్ వే థింక్ చేస్తావు అంతా కూడా. అండ్ కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటావు. ఆ ట్రావెలింగ్, ఆ ఎక్స్పీరియన్స్, ఆ హడావిడి అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. యూ విల్ ఎంజాయ్ వెకేషన్. ఇంకొకటి ఏం గుర్తొచ్చిందంటే, నాన్నగారు అంటూ ఉంటారా, తొందర పెట్టడం, టైం కంటే ముందే. పెద్దవాళ్ళు అంటే 3 o'clockకి ఫ్లైట్ అంటే 2 o'clock నుంచే, బట్ 3 o'clock ఫ్లైట్ అంటే ముందే ఉంటారు అనుకోండి, బట్ జస్ట్ ఇన్ కేస్ 3 o'clock ట్రైన్ అనుకోండి, 2 o'clock వెళ్ళి స్టేషన్కి ఉండడము, ఇట్లాంటివన్నీ పక్క ఫుల్. డాడీ బాగా చిన్నప్పుడు ఫ్లైట్లు గీట్లు అన్నీ కూడా ముందే తీసుకెళ్ళిపోవడం అంతా ఉండే. ఏముందా ఇంకా టైం ఉందిగా చిల్ అన్నట్టు. ఇంకా ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే ఇంకా హడావిడి ఉంటుంది. అండ్ మార్నింగ్ కూడా చాలా ఫాస్ట్గా లేపేస్తారు అందరినీ. వాళ్ళు 9 అని చెప్తే మమ్మల్ని 7కి లేపేస్తారు, రెడీ అని. ఎందుకంటే వాళ్ళు 9 అంటే 9కి వస్తారు, 9 అంటే 9కి వెళ్ళిపోతారు అని అంటారు. సో అందుకే మేము 9 అంటే 8:45 కల్లా అంతా రెడీ అయ్యి ప్యాక్డ్గా కూర్చొని ఉంటాం. క్రికెటా ఫుట్బాలా? క్రికెట్. CCL టైమ్స్ గుర్తొస్తుంటాయి అప్పుడప్పుడు. నేను మొన్నే స్టార్ట్ చేశాను CCL ఆడడం 2 years బ్యాక్. మోర్ ఆఫ్ తెలుగు వారియర్స్ ఒక మంచి వైబ్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరం కలిసి అలా ఆడడం, ఎంజాయ్ దట్. అది పెద్ద స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉంటుంది. ఎంజాయ్ CCL. అండ్ మూవీ విత్ ఫ్రెండ్సా, మూవీ విత్ ఫ్యామిలీయా? మూవీ విత్ ఫ్రెండ్స్ సమ్ టైమ్స్, మూవీ విత్ ఫ్యామిలీ సమ్ టైమ్స్. ఫ్రెండ్స్తో ఉంటే ఓ వైబ్ ఉంటుంది, ఫ్యామిలీతో చూస్తే వైబ్. అల్లరి చిల్లర చేయొచ్చు ఫ్రెండ్స్తో ఉంటే అల్లరి గిల్లరి చేయొచ్చు, జాలీగా అదేంట్రా మాట్లాడుకుంటూ చూసుకోవచ్చు. ఫ్యామిలీతో చూస్తున్నప్పుడు అదో టైప్లో అది కూడా ఒక ఎంజాయ్మెంట్. సో 2 ఎంజాయ్ చేస్తాను, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ బోత్. బైక్స్ ఆర్ కార్స్? కార్స్. సింపుల్ రీజన్, సేఫ్టీ. ఓకే. బైక్లో సేఫ్టీ ఉండదు. సో మనం సేఫ్టీ లేనిదే మనం ఎందుకు అనవసరం ఎంకరేజ్ చేయడం? కింద పడామంటే ఫినిష్. కార్లో మనకి అట్లీస్ట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, సేఫ్. ఒకవేళ గుద్దినా మనకేం కాదు 99%. మనం 100 మన లేన్లో. బైక్ నుంచి కింద పడామా ఫినిష్. సో ఏం చూస్ చేసుకుంటాం? సేఫ్టీ పర్స్పెక్టివ్. బట్ థ్రిల్ అనేది ఇంకొకటి. థ్రిల్ దాటిపోయాం. అండ్ కార్లో కూడా థ్రిల్ ఉంటుంది. మీకు బైక్లో థ్రిల్ ఉంది, కార్ కావాలంటే అది ఓపెన్ చేసుకోండి, విండోస్ దించుకోండి. కార్లో కూడా థ్రిల్ ఉంటుంది, యూ ఎంజాయ్. సో అందుకే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు కొన్న ఫస్ట్ కార్ ఏది? నా ఫస్ట్ కారా వర్నా. అండ్ ఇప్పుడు ఏది వాడుతున్నారు? ఇప్పుడు మర్సిడీస్. అండ్ తర్వాత మీ ఫ్యూచర్ డ్రీమ్ కార్ కొనాలనుకునేది? ఎనీ అలా డ్రీమ్ ఏం లేదు. ఎనీథింగ్ విచ్ ఇస్ లగ్జూరియస్, నైస్, కంఫర్టబుల్. ముద్దపప్పు, ఆవకాయ, బిర్యానీయా? టఫ్ క్వశ్చన్. 2 ఇష్టమే, బట్ ఐ చూస్ బిర్యానీ. రన్నింగ్ ఆర్ వర్కింగ్ అవుట్ ఇన్ ద జిమ్? వర్కింగ్ అవుట్ ఇన్ ద జిమ్. రన్నింగ్ బోరింగ్ అనిపిస్తుందా? అవుట్డోర్స్ కంటే ఎంజాయ్ ట్రెడ్మిల్స్. ఓకే, అరే ఏదైనా అవుట్డోర్స్ అని కాదనుకోండి, బట్ రన్నింగ్ ఇన్సైడ్ ద జిమ్ ఆర్ వర్కింగ్ అవుట్ ఇన్సైడ్ ద జిమ్? రన్నింగ్. అవునా?
నాకు రన్నింగ్ ఇష్టం, అంటే ట్రెడ్మిల్ ఇష్టం. చిన్న హై వస్తుందా? హై వస్తుంది అలా పరిగెడుతుంటే, అది ఇష్టం. రన్నర్స్ హై అంటారు. రన్నర్స్ హై అంటారు. అవునా? అది పరిగెత్తుంటే స్టేజ్ లో తెలియని కూడా తెలియదు పరిగెత్తుతున్నట్టు. ఐ ఎంజాయ్ దట్. మా వర్కౌట్స్ కూడా నేను చిన్నప్పటి నుంచి చేసేవాడిని కాబట్టి అది ఎంజాయ్ చేస్తాను. బట్ వెయిట్స్ కంటే నేను ఈ మధ్య ఎక్కువ వెయిట్స్ ఎప్పుడు అయిపోతున్నా రన్నింగ్ ట్రెడ్మిల్లోకి ఎక్కేద్దాం అనుకుంటాను. చేంజ్ చేసుకోవాలి అని అనిపించే ఒక అలవాటు మీలో? మేబీ ఎక్కువ డ్రాస్టిక్గా ఉంటాయి డెసిషన్స్ నాకు. కొంచెం ఫికల్ మైండెడా? అటు ఈ డెసిషన్ ఆ డెసిషన్ అనుకోవడం. ఓకే. తీసుకున్న తర్వాత ఆలోచిస్తుంటా కరెక్టా కాదా అని. అది అసలు అది తగ్గాలి. అది ఎక్స్పెషల్లీ ఈ టైంలో అసలు అది. సో అదే నా ప్రాబ్లం. టక్కని అయిన తర్వాత అయ్యో ఇది ఓకేనా కరెక్టా కాదా అని అదేదో ముందే ఆలోచించి డిసిషన్ చెప్పుకుంటే బాగుంటుంది కదా. సో ఆ టైప్. చేంజ్ చేసుకోవద్దు అని అనిపించే ఒక క్వాలిటీ మీలో? నాలో నేను ఎలా చెప్తా, మీరే చెప్పాలి. నేను అంటే మీకు అనిపిస్తుందిగా నేను డిటర్మిన్ ఉన్నా, డిసిప్లిన్ ఉన్నా, ఇట్లాంటివి. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. చిల్ అండ్ హ్యాపీ వైబ్. ఓకే. సో ట్రైలర్ చూసినానండి, చాలా బాగుంది అండ్ కొత్త వైబ్ ఇస్తుంది, చాలా ఫ్రెష్ అనిపిస్తుంది. అండ్ నేమ్ కూడా శంబాలా అని చాలా బాగుందండి. ఏంటండి అది ప్లేసా లేకపోతే? యా, ఇట్స్ అ ప్లేస్ అండి. బట్ శంబాలా అనేసరికి ముందుగా థ్యాంక్ యూ. ట్రైలర్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ మీకు కూడా ట్రైలర్ నచ్చింది. సో థ్యాంక్స్. సో శంబాలా అనేసరికి ఒక మన పురాణాల్లో, మన హిస్టరీలో ఇట్స్ ఎ ప్లేస్. అది ఉందా లేదా అని ఇంకా ఇప్పటికీ చిన్న ఇది ఉంది అనమాట. ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ అది ఉందంటారు, లాట్ ఆఫ్ పీపుల్ అది లేదంటారు. సో ఒక ఫిక్షనల్ వరల్డ్ లాంటిది. సో అందుకే మనం కూడా ఒక శంబాలా అనేది అది ఒక మిస్టికల్ వరల్డ్ అన్నట్టు డిజైన్ చేసాం అనమాట. ఇట్స్ అ ప్లేస్ వెరీ ఒక డిఫరెంట్ టైటిల్ అండ్ డిఫరెంట్ ప్లేస్. అది ఒక డిఫరెంట్ ప్లేస్ సెట్ ఇన్ 1980s. ఓకే. 1980s ఒక విలేజ్లో ఒక మెట్రాయిడ్ వచ్చి పడితే దాని నుంచి ఎలా సినిమా దాన్ని ఎందుకు పడింది ఏంటి అంటే ఉల్కా వచ్చి ఎందుకు పడింది, అది పడిన తర్వాత ఆ ఊరు ఎలా రియాక్ట్ అయింది, నేను ఒక సైంటిస్ట్గా అక్కడికి రావడం. సో హౌ ఐ సాల్వ్ ది మిస్టరీ ఇస్ ఓన్లీ శంబాలా. యాక్చువల్లీ లైఫ్లో మనం చాలా చూస్తుంటామండి. అంటే కొన్ని సైన్స్ చెప్పగలుగుతుంది, ఇంకొన్ని సైన్స్ చెప్పలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యోగిక్ పవర్స్ కానీ లేదా మల్టీవర్స్ థియరీ అని ఉంటాయి. ఇవన్నీ సైన్స్ చెప్పలేదు. బట్ మీరు మూవీలో సైన్స్ గై, ఇన్ లైఫ్లో సైన్స్ గయా స్పిరిచువల్ గయా రియాలిటీలో? వెరీ ట్రికీ క్వశ్చన్. యాక్చువల్లీ మా సినిమా సైన్స్కి మూఢనమ్మకానికి, అంటే నా క్యారెక్టర్ దేవుడు నమ్మని క్యారెక్టర్. సో ఒక సైన్స్కి మూఢనమ్మకానికి మధ్య జరిగే ఒక పోరాటం అని కూడా చెప్పచ్చు. ఇన్ రియల్ లైఫ్కి వచ్చేసరికి నాకు ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు చిన్నప్పుడు అంతా పెద్దగా అంటే గుళ్ళు వెళ్ళేవాడిని, మా పేరెంట్స్ తీసుకెళ్ళేవారు, అంతా పెద్దగా నమ్మేవాడిని కాదు. నమ్ముతాను బట్ పెద్దగా నమ్మే అంటే నేను అంటే కంప్లీట్గా ఇంకా దండం పెట్టేసుకొని ఇది అయిపోతుంది అని అనుకునేవాడిని కాదు. భారం వదిలేయడం అంటారు. సో డాడీ కూడా ఏమంటారంటే మనకు దేవుడు గైడ్ చేస్తాడు, అంతవరకే మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి అని చెప్పేవారు అనమాట. సో చాలా మంది ఏంటంటే ఇంకా అన్నిటికీ దేవుడే అన్నీ అనుకుంటారు. సో అందుకే నేను పెద్దగా నమ్మేవాడిని కాదు చిన్నప్పుడు. బట్ నేను ఈ మధ్య నాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. సో నాకు అందరి దేవుళ్ళలోనూ ఎవరికాలు ఫేవరెట్ గాడ్స్ ఉంటారు కదా. సో నాకు వెంకటేశ్వర స్వామి, హనుమాన్ ఇద్దరు చాలా ఇష్టం. సో వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఎప్పుడు వెళ్ళినా నాకు ఏదో ఒక పాజిటివిటీ జరిగేది. అక్కడ ఏదో ఒక పవర్ ఉంది ఇక్కడ తిరుమలలో. సో కొంచెం నాకు తిరుమల కొంచెం నమ్మకం ఉంది. బట్ ఈ మధ్య నాకు ఐ మేడ్ గుడ్ ఫ్రెండ్స్ విత్ తమనన్న. సో తమన గారితోనూ అండ్ నా ఫ్రెండ్ ఇంకో అశ్విన్ అన్నాడు. నేను అరుణాచలం వెళ్ళాను రీసెంట్గా లాస్ట్ ఇయర్. సో అరుణాచలం వాజ్ ఎ ప్లేస్ వేర్ ఇట్ చేంజ్డ్ మీ, నా వే ఆఫ్ థింకింగ్. అంటే దట్స్ అ ప్లేస్ వేర్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ వైబ్ ఉంది. అది చేసిన గిరి ప్రదక్షిణం? గిరి ప్రదక్షిణ చేయలేదు, అశ్విన్ చేశాడు, నేను చేయలేదు. అంటే చాలా ఇదంట కదా 14 kilometers అప్రాక్సిమేట్. నేను యాక్చువల్లీ చేసిన వెరీ రీసెంట్లీ. అవునా? ఓకే. సో అది చేయాలి ఎప్పుడైనా కుదిరితే. మా అశ్విన్ చేశాడు అనమాట, నా ఫ్రెండ్ అశ్విన్ బాబు. నేను చేయాలి బట్ స్టిల్ ఐ డిడ్ంట్ డూ. బట్ నేను అక్కడ ఆశ్రమం ఏదో ఉంది, రమణ మహర్షి, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఐ స్పెండ్ సమ్ టైమ్. ఇట్ చేంజ్డ్ మై వ్యూ. అంటే దేర్ ఇస్ సమ్, అంటే ఇదివరకు నమ్మేవాడిని బట్ కంప్లీట్ గా ఏదో ఒక పవర్ ఉంది, మన గైడ్ చేసే ఒక ఫోర్స్ ఉంది అనేది నాకు బాగా ఇదైంది. సో అప్పుడు ఈ మాల ఒకటి
అక్కడ వేసుకున్నాను అనమాట. సో దిస్ వన్, అరుణాచలం యా, సో అది కంటిన్యూ చేస్తాను. సో ఒక పాజిటివ్ వైబ్ ఉంది. సో ఐ థింక్ దేవుణ్ణి నమ్మితే అది మన మంచికే, అంటే ఒక మంచి చేంజ్ వస్తుంది ఓవరాల్గా. యూ విల్ హ్యావ్ ఎ ప్రాపర్ గైడెన్స్. ఒక తెలియని ఫోర్స్ ఉంది, చిన్న భయం కూడా ఉంటుంది మనం అంటే తప్పులు చేయకుండా, అంటే తక్కని అమ్మో దేవుడు నా భయం ఉండే మంచిదని నేను అనుకుంటున్నా. సో అక్కడి నుంచి చేంజ్ మై వ్యూ. అండ్ ఈ మూవీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారండి? సంథింగ్ మీరు చేసింది వే అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ వెళ్ళి మీరు ఇప్పటి వరకు అది ఇది చేయలేరు, కానీ ఇప్పుడు ఈ మూవీలో చేసినారు అని అనేలాగా. అంటే అండి నేను ఇంతవరకు కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ చాలా చేశాను. ఈ మూవీలో ఏంటి అంటే నేను ఇంతవరకు నాకు అనిపించింది ఏంటి అంటే ది టోటల్ డిజైన్ ఆఫ్ ద ఫిల్మ్ కంప్లీట్గా ఆ వరల్డ్ని క్రియేట్ చేయడం. మాకుండే బడ్జెట్ రిస్ట్రిక్షన్స్లో ఏం తక్కువ బడ్జెట్ ఏం అవ్వలేదు, బట్ డీసెంట్ బడ్జెటే. బట్ మిగతా సినిమాలతో పోలిస్తే మా బడ్జెట్ తక్కువే. బట్ స్టిల్ ఆ బడ్జెట్లో ఆ దాంట్లో డైరెక్టర్ హస్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. మా డ్రెస్సింగ్ కానీ, మా మేము వేసుకున్న బట్టలు కానీ రీసెర్చ్ చేసుకుని, కాస్ట్యూమ్స్ 1980s ఎలా ఉంటాం ఆ టైంలో అనేది కూడా ఒక ఛాలెంజ్ ఈ సినిమా. యాజ్ ఎ ప్రొడ్యూసర్ కానీ అందరికీ ఒక ఛాలెంజ్. ఎందుకంటే ఐ థింక్ మోస్ట్ టఫెస్ట్ అంటే ఈ క్యారెక్టర్ కూడా అంటే ఒక దేవుని నమ్మని క్యారెక్టరు, కొంచెం యారగెంట్గా ఉంటాడు. సో ఆ విలేజ్లో వీళ్ళ మనుషులందరినీ వీళ్ళేంటి నాకు చెప్పేది, మీరేంటి నాకు తెలుసు అన్ని అనే ఒక క్యారెక్టర్. సో అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అంటే ఎవ్రీ ఫిలిం ఇస్ ఎ ఛాలెంజ్. దిస్ ఫిలిం వాజ్ షూటింగ్ ఇన్ నైట్స్. సో మీ షార్ట్ ఇన్ డిసెంబర్, ఇట్ వాస్ ఫ్రీజింగ్ కోల్డ్ ఆ టైంలో. సో మేము ఒక క్లైమాక్స్ ఎపిసోడ్ చేసాం, దట్ వాస్ లైక్ 5 to 6 days. అందులో నైట్ 3 o'clock 4 o'clockకి ఫైట్ చేయాలి, రోప్ షాట్ ఇవన్నీ ఆ చల్లో. సో ఇలాంటివన్నీ వాజ్ క్వైట్ ఛాలెంజింగ్. అండ్ ద హోల్ ఫిలిం ఐ థింక్ ఇట్ వాస్ క్వైట్ ఛాలెంజింగ్. ఆల్ క్యారెక్టర్స్ కానీ అందరూ కూడా ఎవ్రీబడి ఇన్వాల్వ్ చేశారు ఈ సినిమాని. అంటే మాకుండే దాంట్లో మీరు 100% ఈ సినిమాకి వస్తే యూ విల్ స్టెప్ ఇన్ టు ఏ శంబాలా వరల్డ్. అది క్రియేట్ చేసాం ఉండే బడ్జెట్లో. సో ఇట్స్ లైక్ యూ విల్ ఫీల్ ఆల్ టుగెదర్ ఏ శంబాలా అనేది ఒక వరల్డ్లోకి వచ్చి వెళ్ళినట్టు. ఒక మిస్టికల్ ఎలిమెంట్స్ ఉంటాయి ఆ ఊర్లో, అది వచ్చి వెళ్ళినట్టు, వచ్చి యూ స్పెండ్ 2 hours అండ్ గో, అలా ఉంటుంది సినిమా డిజైన్ చేసింది. మనం ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ వస్తున్నాం. సో ఆది గారు, మీ లైఫ్లో మీకు దొరికిన బెస్ట్ అడ్వైస్ ఏంటి? బెస్ట్ అడ్వైస్ అనేది ఏం లేదండి. డాడీ అంటూ ఉంటారు, మనం ఏం చేసినా మనం సిన్సియర్గా చేయాలి, మన సైడ్ మనం డౌట్స్ పెట్టుకోకూడదు, మనం 100% ఇవ్వాలి, మనం సిన్సియర్గా చేయాలి. రిజల్ట్ అనేది దేవుడికి వదిలేయాలి. మనం చేసేది మన ప్రయత్నం మనం చేస్తాం, బాగుంది అంటే రిజల్ట్ దేవుడికి వదిలేయాలి, చేసేది సిన్సియర్గా చేయాలి అనేది. చేసే దాంట్లో నిజాయితీ ఉండాలి ఏదన్నా కానీ. అండ్ ఆన్ అన్ ఎండింగ్ నోట్, వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్. శంబాలా December 25th థియేటర్స్కి వస్తుంది. అండ్ మీరందరూ ట్రైలర్ చూసుంటారు, చూడని వాళ్ళు కూడా ట్రైలర్ చూడండి, చెక్ ఇట్ అవుట్. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిలిం. నేను ఇంతవరకు అంటే చేశాను, బట్ ఈ సినిమా చాలా డిఫరెంట్గా డిజైన్ చేసాం. అండ్ సినిమా తప్పకుండా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎందుకంటే ఒక హారర్, ఒక మైథాలజీ, ఒక న్యూ ఏజ్ కంటెంట్తో వస్తున్నాం. అండ్ ఇది ఎందుకు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఆ జంప్ స్కేర్స్ కానీ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అండ్ తప్పకుండా ఒక డిఫరెంట్ థ్రిల్లర్ ఇది. అండ్ మీ అందరికీ నచ్చే విధంగా డిజైన్ చేశాం కాబట్టి ఐ హోప్ యూ గైస్ కమ్ టు ద థియేటర్స్కి వచ్చి సినిమా చూస్తారని అనుకుంటున్నాను. వచ్చిన వాళ్ళు 100% డిసప్పాయింట్ అవ్వరు, ఎందుకంటే దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు బీ ఏ షూర్ షాట్ హిట్ ఫిల్మ్ అనిపిస్తుంది నాకు. సో ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ శంబాలా. ఇది మూవీ సైడ్ నుంచి. బట్ వాళ్ళు లైఫ్లో ఎదగాలనుకుంటే ఆ డైరెక్షన్లో ఏం చెప్పాలనుకుంటారు? వాళ్ళు ఎదగాలి అంటే ఆబ్వియస్లీ అండి, మనం ఇందాకే చెప్పాను కదా, మనం 100% ఏ పని చేసినా మనం 100% ఇవ్వడం అండ్ సిన్సియర్గా చేయడం. అండ్ పక్కోళ్ళని హర్ట్ చేయకుండా, పక్కోళ్ళని ఇది చేయకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే 100% మంచి రిజల్ట్ వస్తుంది, నేను సిన్సియర్గా నమ్ముతాను. మనం ఎదగడం కోసం పక్కోళ్ళని ఇది చేయడము అవి కాకుండా మనంగా if you can push ourselves and do, you will focus on yourself rather than focusing on others. So 100% result will come. ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఆది గారు, ఇది నేను లాస్ట్ పాడ్కాస్ట్ నుంచి స్టార్ట్ చేసిన. ఇప్పుడు అందరికీ మీ లైఫ్లో ఏం దొరికిందో చెప్తున్నారు, జనాలు ఏం చేసుకోవాలో ఏం చేస్తే బెటర్ అవుతారో చెప్తారు. నాకు పాడ్కాస్ట్ పరంగా కాకుండా నేను లైఫ్లో ఇప్పటివరకు నాతో మాట్లాడినారు, నేను ఎదగాలంటే ఏం చెప్తారు మీరు? స్పాంటేనియస్ని నమ్మండి అని నా ఫీలింగ్. The more you do, more you learn, you'll
ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కాబట్టి సో యూఆర్ డూయింగ్ గుడ్. సో హోప్ఫుల్లీ ఇంకా మనం ఇంకా స్పాంటేనిటీగా ఎంత బాగుంటే అంత బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో యూఆర్ స్పాంటేనియస్గానే ఉన్నాం. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంటే చిట్ చాటింగ్ యూఆర్ కంప్లీట్లీ స్పాంటేనియస్ అండ్ ఆల్ క్వశ్చన్స్ కూడా మీరు మంచి క్వశ్చన్స్ అడిగారు. సో అదేం లేదు. బట్ అంటే కీప్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్ అండ్ యూ విల్ 100% రాక్. థ్యాంక్ యూ అది Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీ. ఓకేనా అది అండి. ఏదన్నా క్యాండిడ్ వస్తే కింద ఒక చిన్న క్యాఫే లాంటిది ఉంది. అవునా? ఓకేనా అవును. పర్లేదా? కాఫీ పర్సనా మార్నింగ్ కెఫెన్ పడాల్సిందేనా? మార్నింగ్ ఎన్ని కప్స్ తాగుతారు? యాక్చువల్లీ ఒక 400 milligrams ఆఫ్ కెఫీన్ ఇస్ ద మ్యాక్సిమం లిమిట్ అంటారు. ఆ 400 milligrams అంటే ఒక 5 బ్లాక్ రోస్ట్ బీన్స్ ఉంటుంది కదా, ఆ 5 spoons. మీరు అంతకంటే ఎక్కువ తాగుతారా? అంతే తాగుతారా? పెద్ద ఐడియా లేదు, అంతకంటే ఎక్కువ అవుతుంది. కాఫీ లవర్స్ అసలు అవి ఏం పట్టించుకోరు. 400 సమ్ టైమ్స్ అసలు టోటల్గా వెళ్ళదు. ఆ, సమ్ టైమ్స్ చాలా తక్కువ, సమ్ టైమ్స్ చాలా ఎక్కువ, అలా మిస్ మ్యాచ్గా ఉంటుంది. ఉమ్, బట్ మంచిది కాదంటారు, ఎందుకంటే ఎనర్జీని లేపి మళ్ళీ వదిలేస్తుంది కదా. యా. సో ఇన్స్టెంట్గా ఎంత హై ఎనర్జీకి వెళ్ళి మళ్ళీ టక్కని లో దెమ్ అయిపోతాం. బట్ ఇది మంది కాదండి, వెస్టర్నైజ్డ్ ఇది. కొంతమంది ఏమంటారంటే ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్, బ్లాక్ కాఫీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని అంటారు కొంతమంది. వాళ్ళంతా ఎవరు చెప్పాలా? మ్మ్. బ్లాక్ కాఫీ అంటే పడి చచ్చిపోయేవాళ్ళు. మ్మ్. వాళ్ళకి ఏం కనిపించవు. నా ఫ్రెండ్ కూడా అసలు ఎంత పిచ్చి అంటే ఆ కాఫీ తాగిన తర్వాత ఇంకా ఏది తాగడం తినడం ఏం చేయరు, మళ్ళీ ఆ టేస్ట్ పోతుంది. అంటే కాఫీ మధ్యలో అయితే కన్ఫర్మ్గా నేను తిన్నా ఏమి కరెక్ట్గా నేను కాఫీ తాగుతుంటే మా వైఫ్ తీసుకొచ్చి ఇది పెడతారు, దాన్ని ఏమంటాం మన నో ప్రాబ్లం ఉన్నది వస్తుంది టిష్యూ, ఇది పెడతారు, అదేది స్వీట్, ఇన్స్టెంట్గా రిజెక్ట్ వచ్చి స్వీట్ పెడతారు. వద్దురా బాబు అనిపిస్తుంది. అంటే మా ఇంట్లో మా డాడీ కాఫీ లవరు. సో మా డాడీ ఫిల్టర్ కాఫీ ఆయన బాగా తాగుతాడు. అదే మా సిస్టర్ నాకు అలానే అలవాటు పడింది. మా ఇంట్లో అందరూ కాఫీ లవర్స్ కాబట్టి అది అలాగే నాకు వచ్చింది. కాఫీ బీన్స్, డిఫరెంట్ కాఫీ బీన్స్ ట్రై చేస్తారా ఎట్లా? చేస్తా. అంటే నాకు ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా ది బెస్ట్ కాఫీ షాప్కి వెళ్తాను నేను. వెళ్ళి ఐ టేక్ కాఫీ బీన్స్ సో ఐ ట్రై దట్ కాఫీ, ఇది గ్రైండ్ చేపించి అక్కడ. సో మ్యాక్సిమం ఐ కీప్ ట్రయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్. ఐవరీ కాఫీ ట్రై చేసినారా? ఎక్కడుంది అది? ఐవరీ కాఫీ అంటే బేసిక్లీ ఈ ప్రీమియం సెగ్మెంట్ ఆఫ్ కాఫీ బీన్స్ ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారంటే యానిమల్స్తో తినిపిస్తారు. క్యాట్, ఎలిఫెంట్ ఇలాంటి కొన్ని యానిమల్స్ ఉంటాయి. వాళ్ళు సెలెక్ట్ చేసుకునే హార్స్, ఆ కాఫీ బీన్స్ని వాటితో తినిపించి అవి డైజెస్ట్ అవ్వవు లోపల. దే కలెక్ట్ ఇట్స్ పూప్. ఆ పూప్లో బీన్ అట్లే ఉంటుంది. ఆ బీన్ తీసుకెళ్ళి గ్రైండ్ చేసి అప్పుడు అమ్ముతారు. అండ్ కాస్ట్లీయెస్ట్ కాఫీ ఇస్ ద ఐవరీ కాఫీ అంట. కాస్ట్లీయెస్ట్ విన్నా. బట్ ఐవరీ అంటే ఇదే. దానికి ఏంటో అంత నాకు అర్థం కాదు. బట్ నేను టేస్ట్ చేయలేదు అనుకుంటా. అయితే అది అప్పుడప్పుడు వింటేనే బ్లూ ఏదో ఒకటి ఉంది బ్లూ టొకాయ్ ఏదో సంథింగ్, అది టేస్ట్ చేస్తా, చాలా బాగుంటుంది.